अस्मद्गुरोर्भगवतो श्रीसिंहो श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते रामाय सर्वमंगल विग्रहाय श्रीभूनिराकेशाय श्रीमते नारायण नमः। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मत्सूधनाय नमः, ओम त्रिविक्रमाय नमः, वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, दामोदराय नमः, ओम करुणाय नमः, शिवोत्तमाय वीक्षिताय नमः, नरसिंहाय श्रीकृष्णाय नमः, ओम श्रीदेव्यै नमः, ओम भूदेव्यै नमः, ओम लीलादेव्यै नमः, ओम गोदादेव्यै नमः। नमस्कार श्रीमती नारायण नारायणाय वाद्यपाय ओम श्रीमती नारायण श्रीमन्नारायण शरणं प्रपद्ये श्रीमती केशवाय ओम गोविंदाय हरि ओम। चन्नो मित्रस्य वर्णः चन्नो भवद्वर्यमा चन्न इन्द्रो बृहस्पतिः चन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मास्तु तद्वक्तारोतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। ओम सकनावतु सकनो भुनक्तु सकवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि अस्मद्गुरुभ्यो नमः। लोकगुरुं गुरुभिः सह पूर्वै पूर्वगुरोत्तमदासमुदारं दीनगपत्यविदां गुणेशन्ति प्रजान गुरुं च भजेऽहं। लोकाचार्यादिगुरवे कृष्णपादस्थूलवे संसारभोगिसन्तस्तजीवजीवातवे नमः। लोकाचार्यकृपापात्रं कौण्डिन्यकुलभूषणं समस्तात्मगुणावासं वन्दे गुरुगुरोत्तमं। नमस्ते-जैननाथाय कुन्तीनगरजन्मने प्रसादत्तपरमप्राप्तिकैङ्कर्यचारिणे लोकाचार्यपदां भोज राजहंसायतान्तरं ज्ञानवैराग्यं वन्दे सौम्यगुरुं वरं श्रीदेवदया पात्रं जीवत्यादिनार्णवं श्रीन्द्रप्रणं वन्दे रमजामातरं मणिमार्वारिं परिमानार् जीयत्रिवृदयेश्वरणं। नमस्परिवाराय सर्वमङ्गलविग्रहाय श्रीभूमिलासता श्रीमते नारायणाय नमः। श्रीपिण्डलोकाचार्य श्रीयपतियाय श्रीवैकुण्ठनिकेतनाय नित्यमुक्तानभाग्यनाय निरस्यानन्दयुक्तनाय रुद्र सर्वेश्वरन्। मां सर्वरक्षकनाय सर्वरक्षकाय उनक्कु कैयाळाय मां सर्वरक्षकनाय उनक्कु कैयाळाय நத்தையுவாய் உன்னோ தோஷத்தை போக்கியமாக கொண்டு உனக்கு புகழாயி நீர் சுடவா போலே சேர்ப்பாரே பிரிக்கும் போதும் விடமாட்டாதே ரட்சிக்க என்னைத்தால் பரவியூகங்களையும் தேவதாந்தரியாமித்வத்தையும் தவிர்க்கிறது. ஸ்ரீமதே ராமானுஜாய நமः. ఇప్పుడు మనం సర్వధర్మాన్ని పరిత్యజ్య అనేటువంటి ఈ చర్మ శ్లోకంలో మొదటి పాదంలో ఉన్నటువంటి విషయంలో రెండవ భాగాన్ని విని సేవించబోతున్నాం. ఇందులో మొదటి పాదంలో 6 పదాలు ఉన్నాయని తెలుసుకున్నాం కనుక
అందులో సర్వధర్మాన్ అనేది ఒకటి, పరిత్యజ్య రెండవది అయినాక మాం అనేది 3, ఏకం 4, శరణం 5, వ్రజ 6. అంటే 2 అయిపోయినా ఇంకా 4 మొదటి వాక్యంలో వినాలి అన్నమాట. ఈ మొదటి వాక్యం యొక్క అర్థాన్ని చెబుతూ ఇందులో సకల ముముక్షు అయిన వాడు, మోక్షాన్ని కోరేటువంటి వ్యక్తి, భగవత్ప్రాప్తి కావాలనుకునే వాడికి కావలసినటువంటి అంశాల్లో ప్రధానంగా ఒకటి విడవాలి, మరొకటి పట్టుకోవాలని. ఆ విడవలసినవన్నీ కూడా సర్వధర్మములు అంటే కర్మయుగ జ్ఞానయుగాలు అని చెప్పి, ఆ తర్వాత వాటిని విడిచిన తర్వాత ఇక్కడ పరమాత్మనే శ్రీమన్నారాయణుని ఉపాయంగా ఆయన్ని పట్టుకోవాలి, భావించాలి. దేనికోసం అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం రావడానికి కోసం అనేది ఇక్కడ మొదటి వాక్యం చెప్పారు. దీన్ని అధికారి కృత్యం అన్నాం. అంటే ఎవరైతే తాను పరమాత్మను పొందాలనుకుంటాడో అలాంటి అధికారికి, అలాంటి వాడికి వాడు చేయాల్సిన పని అన్నమాట. ఇది ఒకటి విడవాలి, ఇది పట్టుకోవాలి, ఇది పైకి అర్థం. అయితే ఇక్కడ మనం సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నిటినీ వదలాలి అనేటువంటి సందర్భం పూర్తి చేసుకున్నాం కనుక దాన్ని కాస్త గట్టిపరుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే దాన్ని ఎదురుపడుతుంది, వదిలేయమంటే ఎట్లా వదిలేస్తాం అనేదే మనకు తరతరాలుగా వస్తున్నది, మనకు సవాసనగా ఉన్నది. తర్వాత దాని మీద మనకు ఒక ఎప్పుడు అలవాటున్నటువంటి విషయాన్ని వదిలేసి ఇంకేదో పట్టుకోవాలంటే చాలా కష్టం కనుక దాన్ని జాగ్రత్తగా, మరింతగా గట్టిగా మనం దాన్ని తెలుసుకొని అప్పుడు దాన్ని వదలాల్సి ఉంది అని అర్థం. కనుకనే ఇట్లాగా జరిగిన అంశాన్ని ఒకసారి మనం స్థిరపరచుకోవాలి. ఇలా స్థిరపరచుకోవడాన్ని మనం స్థూణ ఖనన న్యాయం అంటాం. అది ఇక్కడ పెట్టకుండా మీరు స్థూణ ఖనన న్యాయం అంటాం. స్థూణ ఖనన న్యాయం అంటే ఒక పందిరి వేయాలనుకున్నాం, ఆ పందిరికి గుంజలు పాతాలనుకున్నప్పుడు దానికోసం భూమి తవ్వుతాం, అందులో గుంజలు వేస్తాం, వేసి అటింత మట్టి వేసేసి దాన్ని కదల కూడా చేస్తాం కానీ అక్కడికి మనకు నమ్మకం ఉండదు. ఇది కదిలితే అట్లాగా ఊపి చూస్తుందండి. ఇంకా కదులుతుంది అనుకోండి, అప్పుడు ఇంకా బాగా మట్టి వేసి, రాళ్ళు వేసి, అది వేసి, ఇది వేసి గట్టిగా పాకుడు కొట్టి ఇంకా మన కదలకుండా చేస్తామే. ఇలా చేసేదాన్ని స్థూణ ఖనన న్యాయం అంటారు. ఇలా ఎన్నో న్యాయాలు ఉన్నాయి మనకి సంస్కృతంలో. అట్లాగే ఒక విషయాన్ని పైగా తెలుసుకొని దాన్ని సరే అక్కడితో అదో మనకు ఒక ఐడియా వచ్చినట్టుగా అయినా దాన్ని గట్టిగా స్థిరపరచుకుంటే కానీ అసలు దాన్ని ఎందుకు విడవాలో, ఎందుకు విడవకూడదో ఏమిటో మనకు తెలియదు కనుక ఇలాగ జరిగిన అంశాన్ని, అప్పుడు అక్కడక్కడ విన్నటువంటి అంశాన్ని, మనకు స్థూలంగా అర్థమైన అంశాన్ని స్పష్టంగా చేసుకొని దాన్ని ఇంకా సుదృఢంగా చేసుకోవడం అనేది స్థూణ శరణ న్యాయం అంటాం. ఆ దృష్టిలో చూసినప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే మాట ఏదైతే చెప్పాడో అన్ని ధర్మాన్ని వదులుమని, నీవు రుచితో వాసనతో ఏం లేకుండా అన్ని వదులమన్నాడే, ఇది ఎట్లాగా అనే అంశాన్ని ఒకసారి మనం చూసుకొని ఆ తర్వాత మా అమ్మాయి వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు మనం దీంట్లో చెప్పేటప్పటికి ఏంటంటే సాధారణంగా ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య అనేటువంటిది ఇది భగవద్గీతలో ఉన్న శ్లోకం కనుక, అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చరమ శ్లోకంగా చివరి శ్లోకంగా ఉపదేశంగా చేసినాడు కాబట్టి ఇప్పుడు దాంట్లో ఈ అంశాలన్నిటి కూడా మనం భగవద్గీతలోనే వినాలి. అంటే వాస్తవానికి ఈ చర్మశ్లోక అర్థాన్ని వినమంటే భగవద్గీతను వినడమేని అర్థం, గీతా ఉపదేశం వినడమేని అర్థం అన్నమాట. అందువల్ల దాంట్లో అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, ఈ భగవద్గీత అనేటువంటిది సాధారణంగా మనకు ఇది ఉపాయ స్వరూపాన్ని చెప్పేటువంటి దివ్య గ్రంథం అని చెప్పుకోవాలి మనం. అంటే సాధారణంగా ఉపాయం అంటే దానికి ఒక సాధన, ఒక పని, ఏది చేస్తే మనం ఒక ఫలం పొందొచ్చునో చెప్పేది ఉపాయం కనుక ఇందులో ఉపాయం అంటే పొందడానికి కలిగే సాధన, ఒక మార్గం. అంటే ఈ మార్గమును గురించి చెబుతున్నామంటే దేని పొందడానికి చేస్తున్నామో కూడా చెప్పాలి కనుక అది ఒకటి. ఎవడు పొందాలని అనుకుంటున్నాడో వాడిని చెప్పాలి కనుక ఎవడు దేన్ని పొందాలనుకొని ఏమి చేస్తున్నాడో చెప్పడం ముఖ్యం కనుక ఎవడు అన్నప్పుడు వీడు చేసేవాడు సాధకుడు అంటాం మనం.
వాడికి వీడు ఆత్మ, వాటిని స్వస్వరూపం అంటాం. ఆత్మస్వరూపం నేను చేసేవాడిని. ఏది పొందడానికి చేస్తున్నాము అంటే ఇక్కడ ఫలము పరమాత్మ కనుక పరమాత్మ యొక్క అనుగ్రహంలో పరమాత్మ పొందడానికి చేసేటువంటి దీంట్లో ఉపాయం అంటే ఇప్పుడు ఇక్కడ మార్గం సాధన ఏదన్నా అనండి. కనుక ఈ మూడింటిని చెప్పాల్సినటువంటి అంశం ఉన్నప్పుడు ఈ సాధనని ప్రధానంగా, ఎందుకంటే మనమెవరో మనకు తెలిసినా తెలియకపోయినా మనకు కావాల్సిన తెలిస్తే చాలు, దాన్ని ఎట్లా పొందాలో తెలియాలి ముందు. కనుక భగవద్గీతలో మనకి సాధారణంగా ఆత్మ తత్వాన్ని గురించి మన తత్వాన్ని గురించి కొంత చెప్పి ఆ తర్వాత పరమాత్మ తత్వాన్ని కూడా మనకి 7వ అధ్యాయంలో చెబుతారు కొంత. అక్కడి నుంచి ఇంకో చెప్పిన తర్వాత సాధారణంగా ఎక్కువగా తాను సాధనకు సంబంధించినటువంటి అంటే పరమాత్మను పొందడానికి కావలసినటువంటి ఒక ఉపాయాల గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. కనుకనే దీన్ని సాధారణంగా భగవద్గీతల 18 అధ్యాయాల్లో 3 విభాగాలు చేయడం కూడా మనం చూస్తాం వ్యాఖ్యాతలు విమర్శకులు. ఒకటి మొదటి నుండి 6 అధ్యాయాలు అయితే ఉన్నావో ఆ మొదటి నుండి 6 అధ్యాయాలంతా కూడా ఆత్మస్వరూపాలు చెబుతాయి అని. అంటే ఆత్మతత్వం అంటే అప్పుడు శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, వాటికి సంబంధం ఏమిటి చెప్పి అంత ఆత్మస్వరూపం చెప్తాయి. అలాగే ఆత్మ దర్శనం దాకా ఆత్మ ఎట్లా అవుతుందో దాన్ని మనం దర్శించుకోగలుగుతాము. ఆత్మ సంయమన యోగం దాకా అది మనసు ద్వారా దాన్ని ఎట్లా చూడగలుగుతాం అనేది ఒక 6 భాగాలు చెప్తారు, 6 అధ్యాయాలు చెప్తారు. ఇక 7వ అధ్యాయం నుంచి మనకు 12వ అధ్యాయం దాకా మిగతా 6 అధ్యాయాల్లోనేమో పరమాత్మతత్వం, పరమాత్మ పొందడానికి ముఖ్యంగా పరమాత్మతత్వం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా కూడా మనకి ప్రధానంగా పరమాత్మ పొందే మార్గాల గురించి విమర్శ జరుగుతుంది. అయితే అట్లాగని కేవలం ఒకటే ఈ అంశాన్ని చెప్పకుండా అంటే ప్రధానంగా చెప్పే అంశాలు చూసేటప్పటికీ అక్కడ ఆత్మతత్వం చెప్పినప్పుడు మళ్ళీ కాస్త ఆత్మను పొందే మార్గం ఒకటి చెప్పడం జరుగుతుంది. తర్వాత పరమాత్మతత్వం చెప్పిన పరమాత్మను పొందే మార్గం చెప్పడం జరుగుతుంది. ఇలాగా చెప్పి ఆ మార్గాల దృష్టిలో వచ్చేటప్పటికి మొదట ఆత్మతత్వం చెప్పే దగ్గరనే దానికి కర్మయోగము జ్ఞానయోగము వాటి గురించి చెప్తాడు. ధ్యాన యోగం, కర్మయోగం, ధ్యానం కూడా ఆత్మ సంయమన యోగం అంటే ధ్యానం ఎట్లా చేయాలి అనే అంశాన్ని చెబుతూ అసలాక చెప్పిన తర్వాత ఇక 7వ అధ్యాయం నుంచి మనం కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు భక్తి యోగం, భక్తి అంటే ఎట్లా అనేది 12వ అధ్యాయం దాకా భక్తి యోగం యొక్క చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఇక అసలు వాస్తవానికి చెప్పాల్సిన అంశం అయితే ఉన్నదో అది 12వ అధ్యాయం వరకు సమాప్తం అని యోగాలు చెప్తారు. కానీ వాటిని అన్ని మళ్ళీ వివరిస్తారనమాట. ఇదివరకు చెప్పిన విషయాలు ఏమవుతుందో వాటిని కాస్త డీటెయిల్గా వివరించేటువంటి దాన్ని విశదతరంగా చేయడం అంటాము. దాన్ని శోధకం అంటాం. శోధకం అంటే ఏంటి, ఉన్న విషయాన్ని బాగా స్పష్టం చేయడం, బాగా తెల్లవాడే చేసేట్టుగా చేయడం అయితే ఉందో దాన్ని కడగడం అంత మొత్తం. దాని ఈ మిగతా 6 అధ్యాయాలు ఉన్నాయో అవి ఇంతకుముందు చెప్పినటువంటి కర్మ జ్ఞాన భక్తి తత్వాలకు సంబంధించినటువంటి అంశాలని బాగా డీటెయిల్గా విమర్శించి చెప్పడం అనేది ఇది మన పద్ధతి. మన భాష్యకారులు ఈ భగవద్గీతను అర్థం చేసుకొని ఇట్లా చెప్పిన అంశం. ఇక దాంట్లోనే మన శంకర భగవత్పాదుల వారు అద్వైతవాదులు చెప్పే అంశంలో వచ్చేటప్పటికి మొదలంతా ఆత్మ పరమాత్మ వాళ్ళకి వేరు లేదు కనుక ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే జీవాత్మ అని చెబుతారు. ముందు ఆత్మతత్వం చెబుతుంది అని దాంట్లో వాళ్ళు మహావాక్యానికి ఒక అర్థమని తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యం. అంటే వేదముల్లో సాధారణంగా అంటే ముఖ్యమైన విషయాన్ని చెప్పగలిగేటువంటివి 4 వాక్యాలు ఉన్నాయని వాళ్ళ సిద్ధాంతం. ఆ 4 వాక్యాలే ప్రధానమైనవి. మిగతా వేదములు ఎన్నున్నా అవన్నీ ఈ 4 గురించినటువంటి సపోర్టింగ్ వాక్యాలు తప్ప మరొకటి కాదని వాటిని 4 మహావాక్యాలు అంటారు వాళ్ళు. దాంట్లో తత్వమసి అనేది ఒకటి, సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఇట్లాగా ఇంకో 2 వేరే ఉన్నాయనుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ తత్వమసి అనేటువంటి వాక్యం అయితే ఉందో దాని యొక్క వ్యాఖ్యానమే మొత్తం భగవద్గీత అని వాళ్ళ అర్థం. అందులో తత్వమసి అన్నట్టు తత్ త్వం అసి అని 3 ఉన్నాయి కనుక తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే ఆత్మ నువ్వు, త్వం అంటే సంస్థలు నువ్వు, తత్ అంటే వాడు ఎక్కడ ఉండేవాడు తత్ అనే మాట ప్రసిద్ధమైనటువంటిది, అంతటా ఉండడానికి తత్ అని పేరు కనుక పరమాత్మకి తత్ అని పేరు. త్వం అంటే ఈ ఆత్మ అని అర్థం. అసి అన్నప్పుడు ఈ 2 కలిపి ఒకటే అనే అర్థంలో వచ్చేట్టుగా అసి అనేది చెప్తాయి అంటూ వాళ్ళు ఏం చేసినారంటే ఈ 3ంటికే 3 ఒక్కొక్క 6 అధ్యాయాలు ఒక్కొక్క అంశాలు చెబుతాయి. మొదటి 6 అధ్యాయాలు త్వం పదార్థాలు చెబుతాయి. త్వం అంటే నీవు ఆత్మతత్వం చెబుతాయని. అలాగా
7 నుంచి 12 దాకా ఉండే అధ్యాయాలు ఉన్నాయో అవి తత్పదార్థాలు జరుగుతాయి, పరమాత్మలు జరుగుతాయి. అర్థం అక్కడితే వస్తుంది. కానీ ఇక చివరి ఏదైనా అసి అంటే అది ఇది ఒకటే అనేటువంటి భావనను చెబుతూ ఈ పైకి కనిపిస్తున్నటువంటి జీవాత్మ పరమాత్మలు వేరు కాదు, జీవాత్మ ఆత్మ ఇది ఆత్మనే, అది ఇది ఒకటే అనే జ్ఞానాన్ని కలగజేస్తాయి అనేది వాళ్ళ దృష్టి. ఆ చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి కావాల్సిన మోక్షం అంటే ఏమిటా, ఈ జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి జీవో బ్రహ్మైవ నాపర, జీవుడు అంటే బ్రహ్మనే పరమాత్మనే అనే జ్ఞానం కలగాలి. సర్వం ఇదంతా కూడా బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, అంతా ప్రపంచం అంతా మాయా, ఇది అక్కర్లేదు అనేటువంటి భావన మీకు జ్ఞానం కలిగి ఆ జ్ఞానంతో నీకు ఎప్పుడు దాని మీద ఆలోచిస్తే అప్పుడు నీకేమవుతుందంటే నిజమైన జ్ఞానం, యథార్థ జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలిగినట్టే. కనుక ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని కలగజేసేటువంటి తత్వం చివరిలో ఉంది అని వాళ్ళు అర్థం ఉంది. అక్కడ వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే ఈ భావనలో తేడా వస్తుంది. కనుక ఈ ఉపాయాలు ఇప్పుడైతే వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఆత్మ యొక్క తత్వం ఏమిటో స్పష్టంగా కావడం, ఈ అజ్ఞానం పోయి జ్ఞానం రావడం. నేనే అహం సోహం అహం బ్రహ్మాస్మి అనే భావన రాస్తే చాలు, అది పరమ మోక్షం అన్నారు వాళ్ళు. కనుక ఆ దృష్టిలో చూసినప్పుడు వాళ్ళకి ఉపాయాలు యోగములు మొత్తం మరి భగవద్గీత అంతా సాధనాలు చెప్తుంది కదా, ఏమిటా సాధనాలు అన్నప్పుడు కర్మయోగం. దేనికోసం అంటే ఆ కర్మయోగం ఏదైతే ఉందో దానివల్ల మనసు ఒకటి మనకి కర్మయోగం అంటే దానివల్ల మనసు శుభ్రం అవుతుంది అనేది, చిత్తలో ఉండేటువంటి దోషములు పోయి మానసికమైనటువంటి మలినం పోయిన తర్వాత పరిశుద్ధం అవడం. ఎప్పుడైతే అద్దం మీద దుమ్ము తూర్చినట్టు అవుతుందో అయితే కనుక అద్దంలాగా మనసు ఎప్పుడైతుందో దాన్ని సత్వ స్థితి అంటాం, సత్వ గుణం పెరుగుతుంది. అప్పుడు ఆ సత్వం వల్ల జ్ఞానం వచ్చేస్తుంది. ఏమిటి ఆ జ్ఞానం? ఆ సందర్భంలో పరమాత్మను గురించినటువంటి జ్ఞానం, ఆత్మను గురించినటువంటి జ్ఞానం, దాని శాస్త్రజన్య జ్ఞానం అంటాం. అంటే శాస్త్రంలో చెప్పి అంటే ఎట్లా పోతుందంటే శాస్త్రం నుండి విషయాలంతా కూడా తెలుసుకోవడం వల్ల ఓహో ఇదే అని తెలిసిపోతుంది. ఇంతదాకా మనం తెలియదు అనుకోండి, అది తెలిసిపోయింది. దాన్ని మనం ఒకసారి ఊరికే దాని మీద మనం ఆలోచిస్తూ అనుకోండి, అప్పుడు అసలు తత్వం బాగా సాక్షాత్కరిస్తుందని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే మొదటి 6 అధ్యాయాల్లో ఏంటంటే కర్మయోగం గురించి చెప్పి ఆ తర్వాత జ్ఞానాన్ని గురించి కొద్దిగా స్పృశిస్తాడని, ఆ తర్వాత మనకి భక్తి యోగం ఉంది. వాడికి తర్వాత అంతా భక్తి యోగం. భక్తి యోగం అంటే ఎందుకంటే నువ్వు కర్మ చేయడం వల్ల నీకు స్పష్టమైనటువంటి మానసిక స్థితి వచ్చినప్పుడు తద్వారా ప్రేమ పెరుగుతుందని, ఆ ప్రేమ వల్ల ఏం ప్రేమ పెరుగుతుంది, ఇదేంటో తెలుసుకోవాలనేటువంటి కోరిక పెరుగుతుంది. కలిగినప్పుడు దేన్నైతే ప్రేమిస్తావు అంటే అసలు పరమాత్మతత్వం ఎలా, మన ఆత్మతత్వం ఎలాంటిది అని తెలుసుకోవడానికి జ్ఞానం అంటావు కదా, ఆ ప్రయత్నం చేస్తావు. ఆ జ్ఞానం మీదనే మనసు పెట్టడం భక్తి అని. ఆ తర్వాత ఏముందంటే జ్ఞానం విషయాలుగా తెలిసిపోయింది అనుకో, అప్పుడు ఎప్పుడైతే భక్తి ద్వారా జ్ఞానాన్ని పొందుతావు నువ్వు అని ముందు వాళ్ళు ఉపాయాలు ఏంటంటే కర్మయోగం, తర్వాత భక్తి యోగం, ఆ తర్వాత జ్ఞానయోగం. లాస్ట్ దేశం ఉందో జ్ఞానాన్ని మోక్ష అని మన సిద్ధాంతం. మనం ఏంటంటే ఈ ఉపాయాలు అట్లా కాదు, కర్మయోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది, భక్తి యోగం ఉన్నది. కర్మయోగం వల్ల మనం ఏం చేస్తామంటే తద్వారా మనకు ఆత్మలో కర్మయోగం అంటే మనకు మానసిక స్థితి, మానసికంగా ప్రశాంతత ఏర్పడడం సరైందే, దాంతోపాటు వైరాగ్యం ఏర్పడుతుంది. లేకపోతే ఇంకేదో ప్రకృతిలో ప్రపంచంలో ఉండేటువంటి తత్వం యొక్క స్పష్టత తెలుస్తుంది. ఆ తర్వాత ఆత్మల గురించి ఆలోచన వస్తుంది. అప్పుడు ఆత్మ ఎలా ఉంటుందో చూడాలని కలుగుతుంది. దాన్ని ఆత్మ సంయమన యోగంలో ఆత్మ ధ్యానం ద్వారా, ఉపాసన ద్వారా, ధ్యానం ద్వారా ఆత్మ యొక్క తత్వాన్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఆత్మ సంగతి తెలుస్తుందో ఓహో ఈ ఆత్మకి ఆత్మ అనేది ఏమి సంగతి తెలుస్తుంది, ఆత్మ అనేది జ్ఞాన రూపము, ఆత్మ ఆనంద రూపము కాకుండా ఆత్మ అనేది శేషత్వము. ఆత్మ అనేదానికి ఇది స్వతంత్రము కాదు, ఇదేంటంటే దాసత్వం కలిగినది, దీనికి ఒక యజమాని ఒకడు ఉన్నాడు అనే భావన వస్తుంది. అప్పుడు వాడి మీద మనకి ఆలోచన పడుతుంది. ఎప్పుడైతే వాడి తత్వం తెలుస్తుందో వాడి మీద ప్రేమ కలిగి తద్వారా భక్తియే బాగా పెరిగిపోయి తద్వారా పరమాత్మకు సాక్షాత్కారం బాగా కలుగుతుంది అని ఈ భక్తి అనేటువంటి జ్ఞానం ద్వారా భక్తి, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి ఇది చెబుతుంది. తర్వాత మిగతా విషయాలు అవుతున్నాయి, అవన్నీ ఈ కర్మ బట్టి వివరిస్తాయని మనకిస్తాను. ఇది అప్రోచ్ వచ్చాడు అనమాట. కానీ మొత్తం మీద అందరూ కావాల్సి అనుకున్నది ఏంటంటే పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి విషయాలు అవుతున్నాయో యోగము అంటే ఉపాయోగం అన్నమాట. యోగం అనే మాటకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. యోగం అంటే కలపడం, యోగం అంటే సిద్ధం చేయడం, యోగం అంటే ధ్యానం చేయడం, ఇలాంటివన్నీ ఉన్న యోగం అంటే ఇక్కడ ఉపాయము లేక సాధన అనేది ఈ భగవద్గీత చెబుతాయని తెచ్చిపోయింది. అయినప్పుడు ఈ సాధనలు ఏమిటి అన్నప్పుడు కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం ఇవన్నీ వివరంగా పేర్లు చెప్పారు వాటికి.
చెప్పేటప్పుడు దీంట్లో ఏంటంటే కర్మ, మరి ఈ కర్మ అయితే ఇక్కడ ఒక్కొక్కటి దాని వల్ల ఇది మనం బాగా గమనించాలి. కర్మయోగం వల్ల ముక్తి లభిస్తుందా, జ్ఞానయోగం వల్ల మోక్షం లభిస్తుందా, లేకపోతే మరి భక్తి యోగం వల్ల మోక్షం లభిస్తుందా, దేని వల్ల కలుగుతుంది అంటే మన ఏ సాధన ద్వారా మనకి పరమాత్మ యొక్క అనుభవం వస్తుంది అనేది మళ్ళీ అక్కడ చర్చ. అప్పుడు దాన్ని ఏమంటాం, ఈ ప్రధానమా ముఖ్యమైనది అన్నప్పుడు దీనికి 2 పద్ధతులు చెప్పారు. ఒకటి కర్మయోగం ద్వారా పరమాత్మను పొందగలిగే లక్షణం ఒకటి ఉంది. దేనికదే మనం దేనికి అదే కాచేసి కూడా భగవతత్వాన్ని భగవత్ సాక్షాత్కారం పొందేటువంటి అవకాశం ఉంది. కానీ అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఏంటంటే దేనికి అదే ఒకదానికి లింక్ పెట్టి దీనిలో మెయిన్ ఒకటి ఉంది అంటాం. మెయిన్ అయితే ముఖ్యమైతే ఉందో దానికి అంగి అని పేరు. దానికి బ్రాంచెస్ ఏమైతే ఉంటాయో వాటికి అంగములు అంటాం. అంటే ఇప్పుడు సాధారణంగా చెట్టు ఉందనుకోండి, చెట్టుకి మధ్యలో నుంచి ఒక మొత్తం చెట్టు కలిపితే దానికి అంగి అంటే దానికి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, గీకులు ఇవన్నీ కలిపి ఒదిగా ఉంటే దానికి అంగి. దానికి అంగం అంటే పార్ట్స్, దానికి అవయములు అంటే ఏమిటి, అక్కడ కొమ్మ, రెమ్మ, ఆకులు, పండ్లు ఇవన్నీ అంగములు. కనుక ఈ అంగములన్నీ కలిస్తే అంగి అంటే మెయిన్ ఏదైతే ఉంటుందో ఒక బోధ లాంటిది అది ముఖ్యం. కనుక దానికి ఇవన్నీ కూడా సపోర్టింగ్గా ఉండి చెట్టుకు అవుతుంది. అట్లాగే ఈ మొత్తం భగవద్గీతలో చెప్పినప్పుడు ఎన్నో రకాల ఉపయోగాలు, ఎన్నో రకాల మరి సాధనాలు చెప్తే అసలు ముఖ్యమైనది ఒకటే సాధన చెప్పాలి కదా, మిగతావన్నీ ఎట్లా అన్నప్పుడు ఏది ముఖ్య సాధనంగా చెప్పినారు అన్నప్పుడు అద్వైతంలోనేమో జ్ఞాన యోగమే ప్రధానము, జ్ఞానము ద్వారా మోక్షం అని చెప్పి దాన్ని అంగి అంటే మెయిన్గా మంచి. ఇక భక్తి, కర్మ ఇవన్నీ ఏంటంటే కాస్త మనసు శుభ్రం అవడం, లేకపోతే ఇంకేదాన్ని ప్రేమ కలగడం, వీటి కొరకు అని చెప్పి మన శంకర భగవత్పాదుల వారు దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. మన దగ్గర అట్లా కాకుండా భక్తి యోగం అవతారయామాస అని మన భాష్యకారులేమో దీన్ని అట్లా కాదు, దీంట్లో కర్మ, జ్ఞానం ఇవన్నీ కూడా ఉదాహరణకొకటి అంగములు. అసలు మెయిన్ అయితే ఉందో భక్తి. ఎందుకంటే భక్తి ద్వారా భక్త్యా రన్యాశక్తి అహమే ఏం విధో అర్జున అని చెప్పినారు కనుక భక్తి ద్వారానే నేను నిన్ను పొందగలుగుతాను అని చెప్పారు. ఇంకా భక్తి యోగ విధానము, దానికన్నీ అంగములు అని ఇట్లాగా డిస్కషన్ దానికి చర్చ అవుతుంది. వీటిని మొత్తం మీదంటే అవి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మరి ఇస్తాయా, ఒక్కొక్కటి ఇస్తాయా, లేక అన్ని కల్పిస్తాయా అనే అంశాలు మనకు అందులో చర్చించుకున్న తర్వాత మొత్తం ఇది ఏంటంటే ఇవన్నీ యోగములు అంటే ఇవన్నీ ఉపాయములు పరమాత్మను పొందడానికి ఆత్మకి సాధకుడైన వాడికి సాధన రూపంలో ఉండేవి అని అర్థం తెలిసిపోయింది. ఇది తెలిసిన తర్వాత ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ దీంట్లో చెబుతూ నడవడం ఏంటంటే ఇక్కడ ప్రపత్తి 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 అని వచ్చారు. దాంట్లో ఏమవుతుందంటే మనకి భగవద్గీతలో మొట్టమొదటి స్టార్ట్ అయ్యేది దీంతో అసలు భగవద్గీత అప్పటిదాకా యుద్ధం అంతా కథ. కానీ ఆ అర్జునుడు ఎప్పుడైతే శిష్యస్నేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం అని స్వామి నువ్వు తప్ప నాకేది నేను నీ శిష్యుని అని చెప్పి అప్పుడు ఏది శ్రేయస్యాశ్రితం బ్రూహి తన్మే, ఏది నిజమో ఏది మంచిదో నాకే చెప్పినా అప్పుడు ఆయన ప్రపత్తి చేసినాడు. శరణాగతి కదా ప్రారంభం చేసినాడు ఆయన. కనుక అక్కడి నుంచి ప్రపత్తి దానికి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి చివరికి ఈ ఉపదేశం ఎక్కడ ముగించింది, సర్వధర్మాన్ పరిత్యజ్య అనే దాంతో ప్రపత్తి నన్ను నన్నే పెట్టుకోమన్నాడు. కనుక దీంట్లో అసలు అవన్నీ కాదు, ప్రపత్తియే ప్రధానము అని. సాధారణంగా ఒక విషయం అంటే ఒక పుస్తకంలో కానీ ఒక రచనలో కానీ లేకపోతే ఒక మొత్తం చెప్పిన అంశంలో ఏది ముఖ్యంగా చెప్పినారో దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ఉపక్రమం, దాన్ని ఎట్లా బిగిన్ చేశాడు, తర్వాత ఎట్లా పూర్తి చేశాడు, మధ్యన దేని గురించి చెప్తూ వచ్చాడు, ఉపక్రమ, ఉపసంహార, అభ్యాసం, ఇలాగా అపూర్వత అని కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ప్రారంభంలో ఏది మొదలు పెడతా, ఏదైతే చెప్పదలుచుకున్నామో దాన్ని మొదలుపెట్టి మళ్ళీ ఏదైతే చెప్పదలుచుకున్నామో దాని కన్క్లూషన్లో వస్తుంది. కనుక ఆ మొదలు చివరి చెప్పినటువంటి అంశాలే వాస్తవంగా అందులో చెప్పిన విషయాలు అనమాట. ఆ వాటిని చెబుతున్నాను అని మనకు మధ్యన గుర్తు చేయడానికి మధ్యన అది వాటిని మాట్లాడుతుంటారు, వాటిని అభ్యాసం అంటాం మనం. ఆ తర్వాత అవి ఇదివరకు ఎవరు చెప్పినటువంటి అంశము కూడా కావాలి. అలాంటి స్థితిలో ఉన్న వాటిని దాన్ని బట్టి ఈ పుస్తకంలో ఈ విషయం చెప్పబడింది అని మనం నిర్ణయం చేసుకోవాలి అనేటువంటి ఒక శాస్త్రం. ఆ శాస్త్ర ప్రకారం ఇక్కడ చూసినప్పుడు ప్రారంభం ఎక్కడైంది అంటే ఈ శాస్త్ర ప్రకారం ప్రారంభం అనేది శ్రేయస్యాస ప్రపత్తి చేసినప్పుడు ప్రారంభమైంది. కనుక మధ్యన మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతి, నన్నే ఎవరు పెట్టుకుంటాడో
వాడికే ఇదవుతుందని చెప్పి తర్వాత కర్మఫలమందులో వాడికి అర్పించు. ఆ తర్వాత ఏంటంటే స్వకర్మణ తవ గతి సిద్ధిం విందతి మానవ జనకాదేహ కర్మయోగేన వాళ్ళంతా పొందాలనుకుంటూ మధ్య ఏమిటి ఈ కర్మయోగం చెప్పుకుంటూ వాటికి మళ్ళీ నన్ను నా దగ్గర చేరుందా నువ్వు చేరుందా ఇలాగ ఏం చెప్పినా అసలు చెప్తున్నాడు మధ్య అంటే మధ్య ప్రపత్తిని గురించే చెప్తూ ముందు ప్రపత్తి ప్రారంభం చేసి చివరికి ప్రపత్తితో పూర్తి చేసినారు కనుక అసలు అన్నిటికన్నా ముఖ్యమైన ఉపాయం భగవద్గీతలో చెప్పేటువంటిది ప్రపత్తే అనేది సిద్ధాంతం మన వాళ్ళు చేసుకున్నారన్నమాట. అయితే ఇక్కడ భగవద్ రామానుజుల వారు దాని వ్యాఖ్యానం భగవద్గీత వాక్యాల మాత్రం భక్తి యోగం అని చెప్పినారు కనుక అక్కడ చర్చ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపత్తి అనేటువంటి ఉందో ప్రపత్తి అంటే ఏమిటి అన్నిటి వదిలేసి కేవలం పరమాత్మనే మనం భావించడం అనేది ఉందో అది ఆళ్వార్ల సిద్ధాంతం ప్రకారంగా అంతే. ఎందుకనకంటే వాళ్ళకి ఆళ్వాళ్ళు వాళ్ళు ఏ సాధన చేసిన వాళ్ళు కానీ ఏం లేదు, అంతా స్వామి సమర్పిస్తే వాడే వచ్చేది రకాల వాళ్ళకి సాక్షాత్కరించి అంత జ్ఞానం కృప చేసినాడు కనుక అక్కడ వాళ్ళు మొదలే చెప్తారు. నమ్మాళ్ళు వాళ్ళు చెప్పేటప్పుడు తిరువారు మొట్టమొదటి చెప్పేటప్పుడు తాను ఉయర్నలబుడయవన్యవనవన్ మజరబర్ర మది నల మరుడి నంజవనవన్ అంటే అద్భుతమైనటువంటి సకల ఆనందరూపుడైనటువంటి పరమాత్ముడో ఎవడైతే మజర్వర మది నలం నాకు ఎలాంటి దోషము లేకుండా నాకు మరుపు లేకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని ఎవరికి కృప చేశాడో అలాంటి వాడికి తొజుడు ఎన్మననే ఒకసారి నువ్వు నమస్కరించు అని చెప్పి నమస్కారం ప్రారంభం చేసి వాడే స్వయంగా కృప చేసినాడు జ్ఞానాన్ని కనుక నేనేం చేసిందే లేదు కనుక వారికి నమహాన్ని ప్రపత్తితో ప్రపత్తి చేస్తారు. ఆ చివరికి వాళ్ళు నడికి అవరుందు పొందేనే స్వామి నీ చరణాలతో తప్ప అది చరణాల కింద తప్ప నేను మరొకని ఇలాగా ప్రారంభం చేస్తాను. అట్లా ఏ ప్రపత్తి మొత్తం తిరుపావంతా ప్రపత్తి ఇలాగా వాళ్ళందరికీ ప్రపత్తి సిద్ధాంతంగా ప్రధానం. దాన్ని మన వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే ఈ ప్రపత్తి అంటే స్వామికి వాటిని సర్వభారం ఎందుకు ఉంచడం అంటే ఎందుకంటే మన వల్ల ఏవి కాదు కనుక అనే అంశం తీసుకున్నప్పటికీ దాంట్లో ఇంకొక ప్రశ్న వచ్చింది. దాంట్లో ఏంటంటే ప్రపత్తి అనేటప్పటికీ అంటే ఏమిటిది ఏ ప్రపత్తి ఎవరి కోసము ఎవరికైతే చేత కాదు వారికి అంతే కదా. మరి నువ్వు రావయ్యా అంటే నువ్వు నడిచి అక్కడ దాకంటే మంచిదే నడిచేవాడు వస్తున్నా నడిచే పోతాడు లేని వాడు నా వల్ల కాదా నడుచుడు కాదు ఇక్కడి దాన్ని పెడతాను అనుకోవడానికి ప్రపత్తి చేసేవాడు నడవలేక దండం పెట్టాడనమాట. అట్లాగా ఏ పనైనా సరే మనకు కావాలి కూర్చున్న చోట ఆ తర్వాత ఏంటంటే ఉందో అవి నేను చేయలేను, ఎవడైతే అసమర్థుడో ఎవడైతే అశక్యం చేయడానికి చేయలేడు అలాంటి వాడికి ఒక ప్రపత్తి అన్నప్పుడు మనం చేయగలిగేటప్పుడు మనం నడవగలిగే కాళ్ళని హాయిగా నడుస్తున్నప్పుడు శాసన చేయగలిగే స్థితి ఉన్నప్పుడు మరి అటువంటిప్పుడు ఇంకా ప్రపత్తి మనకెందుకు అనేటువంటి దృష్టి చాలా మందికి ఉంది. ఎందుకంటే స్త్రీయ శూద్రాహతి పియాంతి పరాంగతి మరి భగవద్గీతలో నేను విన్నామే మోక్ష ప్రాప్తి కోసము అందరికీ హక్కు అందరికంటే మరి భక్తి అనేటప్పటికీ వేదాధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి కాకూడదు, వాడికి మంత్రం తీసుకోవాలి, దాంతో పాటు సాధన చేయాలి, యోగా చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కుదరవు కనుక అలాంటి వాళ్ళ కోసం ఇది సర్వం ఇక దండం పెడితే సరిపోయింది అని కనుక స్త్రీలకు శూద్రులకు తదితరులకు అసమర్థులకు ఇటువంటి కలిగింది కనుక ప్రపత్తి అని వాళ్ళ కోసమే తప్ప ఆడవాళ్ళ ప్రపత్తి ఇది కేవలం భక్తి మాత్రమే అని మన సిద్ధాంతంలో కూడా భగవంతుని భక్తి అంటే భజన చేయడం ఇవన్నీ ఉన్నాయి కానీ దానికి రకరకాల పద్ధతులు చెప్తారు. ఉపాసన భక్తి అంటే ధ్యానం ఉపాసన ఇవన్నీ అందులో వస్తాయి అని చెప్పడం జరిగింది. అయితే అప్పటికి ఏమైపోయింది ఇంట్లో దాంట్లో కూడా ఇక మళ్ళా అద్వైతంలో కదా ఏ రకంగా 2 రకాల పద్ధతులు ఉన్నాయో సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అంటే అతను నిరాకార నిరంజన ఏ తత్వము ఎప్పుడు పొందుతామంటే వాడు పై స్థాయి కదా పరమాత్మ పొందుతాం. ఏదో సామాన్యులు ఉంటారే ఆ స్థాయికి లేని వాళ్ళందరూ కూడా బొమ్మలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకుని పూజ చేయగా వాడికి బుద్ధి ఉంటే హాయిగా అనిపిస్తుంది. అప్పుడు నిర్గుణ బ్రహ్మ గోతారని చెప్పి సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ 2 రకాల వాళ్ళు చేసినారో మనవాళ్ళు కూడిందంటే ప్రపత్తి అన్నప్పుడు సర్వధర్మ ఇది చెప్పినా ఇది ఎవరి కొరకు చెప్పినాడు ఆయన అంటే కృష్ణ భగవానుడు తాను అసమర్థుల కొరకు ఆసక్తులు ఉన్న వాళ్ళకు పాపం లాంటి వాళ్ళందరికీ కూడా చెప్పాడు. కనుక ఎవడైతే భక్తి సాధన చేస్తాడో వాడు ఎవరికి కూడా సుపీరియర్ అంతే కదా. ఈ శక్తిని వాడి నాకేం తక్కువ నాకే అంటా కదా నాకే కాళ్ళే వరలోనే రాలేదు ఉంటుంది అని కొంతదాకా దాన్ని అర్థం చేసిన వాడంటే తర్వాత చివరికి మన భగవద్ రామానుజుల వారు కూడా భక్తి తత్వం చెప్పిన భక్తి యొక్క పరాకాష్ఠనే ప్రపత్తి అనే దాన్ని చెబుతూ భక్తికి 2 రకాల పేర్లు పెట్టారు. సాధక భక్తి, సాధ్య భక్తి. అంటే ఏంటి మనం సాధించి సాధన ద్వారా దాన్ని సాధనగా ఉపయోగించుకొని వాడిని ఉండి ఆ సాధన మీద ప్రేమతో చేసే సాధక భక్తి అని. ఆ తర్వాత సాధ్యం అంటే ఏమిటి దొరికిన దాని ఏదైతే ఫలమో దాని మీదనే ప్రేమ కలిగి ఉండడం సాధ్య భక్తి అని. భక్తి అంటే ప్రేమ అని అలా తీసుకొచ్చి ఆ భక్తి యొక్క పరాకాష్ఠ ప్రపత్తిగా మారుతుందని మనం చెప్పారు. పరాకాష్ఠ అంటే ఏమిటి ఎక్స్ట్రీమ్ పాయింట్ అంటే సాధారణంగా మనకి బాగా ప్రేమ ఉందనుకోండి సంతోషం కలిగింది ఆనందం కలిగింది అప్పుడు ఏం చేస్తామండి
మన ఆనందాన్ని నాకు సంతోషం కలిగింది, అబ్బా నాకు ఎంత ప్రేమ ఆనందం సంతోషం ఇట్లా కూర్చొని చెప్తే వాళ్ళు చెప్పలే. వాస్తవంగా చూసి నీ మీద నాకు చాలా అభిమానం అండి, మీరంటే చాలా ప్రేమ అంటే, మీరు ఎప్పుడు చెప్పిన మీ గురించి ఆలోచిస్తారని ఊరికి ఉపన్యాసం దక్షిణ వాడు ఉన్నాడే వాడికి ప్రేమ చక్కగా లేదు అని అర్థం అనమాట. ఎందుకంటే నీకు లోపల ప్రేమ, నీకు అభిమానం, నీకు గౌరవం, నీకు మర్యాదనే ఆ వ్యక్తి మీద ఉంటే నీకు నోటి నుంచి మాట ఎక్కడ కాగానే అవార్త పరిగెత్తావు, గట్టిగా గౌరవించుకుంటావు, రమ్మంటావు, తీసుకొస్తావు, కూర్చోబెడతావు, కళ్ళలో నీళ్ళు వస్తాయి, చూస్తే బురగలిపి వస్తుంది, నీకు ఎక్స్పీరియన్స్ అనుభవం వస్తుంది తప్ప నోటి నుంచి మాట రాదు. వస్తేనే అప్పుడే నిజమైనటువంటి ప్రేమ. కానీ అంతే తప్ప మీరంటే అట్లా మీరంటే ఇట్లా అనేవాడు ఎట్లాగో అలాగే భక్తిలో కూడా పరాకాష్టాలు ఏంటి అత్యంతమైన ప్రేమ కలిగినప్పుడు ఇంకా స్వామి చూడగానే కాళ్ళ మీద పడడమో నీకు తప్ప మరొకటి లేదని ఆయన యొక్క దివ్య వైభవాన్ని కళ్యాణం కోరడం, సాక్షాత్కారం కలిగినప్పుడల్లా కూడా తన్మయమైపోవడం, ఈ స్థితి కలగడం అనేది ప్రపత్తికి లక్షణం కనుక ప్రపత్తి భక్తి కన్నా సుపీరియర్ అనేటువంటి అంశాన్ని ఇట్లా చర్చించుకున్నారు. ఇవన్నీ సరే ఇక మన దృష్టికి వచ్చినప్పుడు మనం అశక్తులమా, మనం వట్టివాళ్ళమా, లేకపోతే ఏదో మనకు అక్కర్లేదు ఉన్నప్పటికీ కూడా మనకు ప్రపత్తి ఉపాయంగా మనకు చెప్పారు. ఇది భక్తి. అంటే మిగతా ఏదో చేయవచ్చు, ఆ విషయమే ప్రపత్తిగా ఉపయోగించవద్దు. ఇక్కడ ప్రపత్తి ప్రాధాన్యత వచ్చినది. ఎందుకంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటప్పటికీ చరవోపాయం చెప్పింది అదే కదా, ది లాస్ట్ పాయింట్ చెప్పిన ఉపాయం అదే. కృష్ణుడు చెప్పాడు మనకు అది, ఎందుకంటే మన సంగతి తెలుసు ఆయనకి, అది చెప్పాడు అనేటువంటి దృష్టిలో ఇక్కడ యోగంలో కనుక మిగతావన్నిటి కానీ ఇది గొప్పది అన్నట్టు ఏమైపోయింది. ఇప్పుడు మనకు భగవంతుని పొందడానికి ఉన్నటువంటి మార్గాల్లో, సాధనాల్లో, ఉపాయాల్లో ప్రపత్తి కూడా ఒకటి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనకేంటంటే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, ఎంతో పాటు ప్రపత్తి యోగం అనేది అయినప్పుడు ఈ ప్రపత్తి యోగం ఇన్ని యోగాల కన్నా మనకు కావాల్సింది ఏంటి? ప్రపత్తి యోగమే ప్రధానం అనే అంశం చెబుతూ ఇక్కడ భగవతత్వాన్ని సాక్షాత్కరింపజేసి ప్రపత్తి యోగం అదొక ఉపాయం. ఈ ఉపాయం అప్పుడేంటి ఇన్ని ఉన్నా ఇవన్నీ వదిలేసి నువ్వు దీన్ని పట్టుకో అని చెప్పడమే ఇక్కడ. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటప్పటికీ మామూలు నన్నే ఉపాయంగా తీసుకో అన్నప్పుడు ఇక్కడ ప్రపత్తి అన్నప్పుడు ఇక్కడ ఉపాయం ఏమిటి ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ ఉపాయాలు రెండు అయిపోయినాయి. ఒకటేంటంటే మిగతావన్నీ ఒక భాగం అయితే ప్రపత్తి ఒక భాగం అయిపోయింది. ఈ ప్రపత్తి అన్నప్పటికీ ఏమిటి అంటే పరమాత్మనే విశ్వసించడం. పరమాత్మని విశ్వసించడం అంటే అర్థం ఏంటండి? పరమాత్మనే మనకు ఉపాయం. మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు మనం పోయి ప్రయత్నం చేసి తీసుకోవడం ఒకటి, ఆయనే తెచ్చిస్తాడు అనేటువంటి నమ్మకం మనకైతే ఉందో, ఆయన మీద నమ్మకం, మనం చేసే ప్రశ్న ఆయన మీద నమ్మకం అయితే ఉందో ఆయననే ఉపాయం, ఆయన తెలుసుకుంటూ వస్తే లేకుంటే లేదు అనుకునేటువంటి మార్గం అయినప్పుడు ఏమైపోయింది? ఆయన కావాలన్నప్పుడు పరమాత్మనే ఉపాయంగా భావించడం, ఇది ప్రపత్తి. కనుక ఏ పరమాత్మ కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో ఇతర సాధనాలు వచ్చేటప్పటికీ పరమాత్మ వేరు, సాధనం వేరు. దీని ద్వారా మనం సాధిస్తాం అనుకోవడం. ఇక్కడేంటి అంటే మనకు పరమాత్మనే కావాలి, ఆయనే రావాలి, వాన కావాలి, మేఘాలే కురవాలి. కానీ అట్లా కాదే, అట్లాగా ఇలా చేసేది. లేకపోతే ఇంకేదో ఏంటి మనకి ఏదో కృత్రిమ వర్షాలు కురిపించడానికి మనం చేసేదంతా సాధన చేస్తే ఏమవుతుంది? దానికి కూడా మళ్ళీ ఆ మేఘం ఉండాలి కదా అక్కడ, వాడు వర్షించాలి. వాడు వర్షించే తీసుడే సాధన తప్ప వర్షం తరిస్తుంటే పడుతూ లేకుంటే లేదు, దానికేదో కథలు ఇలాగా కాకుండా కేవలం పరమాత్మనే మనకు ఉపాయం. పరమాత్మ ఇది ప్రపత్తి యొక్క లక్షణం. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మామంటే నన్ను అంటే ఎవరిని? ఇక్కడ పరమాత్మ నన్ను ఉపాయంగా తీసుకోరు. మిగతా ఎందుకు వచ్చింది ఇట్లాగా అంటప్పటికీ మిగతా వాటిని ఎందుకు వదలమన్నాడు, దీన్ని ఎందుకు పట్టుకోమన్నాడు అంటప్పుడు నీకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఫలం. ఆ ఫలం పొందడానికి ఫలం అంటే ఏమిటి? భగవత్ ఇక్కడ మనకు ముముక్షువైన వాడికి మనకు ఫలం అంటే ఏమిటి? ముముక్షువైన అంటే పరమాత్మ సాక్షాత్కారం భగవద్ కనుక అది కలగడానికి నువ్వెన్ని చేస్తున్నావే వీటికి బదులు వాడినే మనం అనబడితే ఆ ఫలం పొందడానికి మార్గం. ఇందులో ప్రేమపీడి ఇతర మార్గాలకి దీనికి ఏమిటి తేడా? ఇతర మార్గాలకు దాన్ని కొన్ని చూపించాడు. ఒకటి ఏంటంటే అక్కడ రెండు ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే అది దుశ్శకము. దుశ్శకం అంటే చాలా కష్టం. అది తపస్సు చేయాలంటే అది ఉపవాసం ఉండాలి, ఇంకేం ఉండాలి, ఎక్కడ ఏకాదశి ఉపవాసాలు ఉంటాం. ఎన్న బాధ ఏకాదశి ఉపవాసం ఉంటే ఏమైతే నా పరమాత్మ మీద ప్రేమ, పరమాత్మనే సర్వంగా ప్రేమ ఉన్నవాడికి ఇంక ఉపవాసం ఉంటుందా అనే భావన కూడా ఉండదు వాడికి. మనకు అట్లా ఉండదు కదా. ఉపవాసం ఉంటే ఏదో జరుగుతుంది అని అనుకోవడం ఉపవాసం ఉంటాడు, తినకపోవడు, మన సంత అట్లా ఇక ఎన్నో కథలు కనీసం పండ్లు తింటే బాగా పాలు తాగితే పోయింది ఇక మనకి. ఇది సాధనలో ఎందుకంటే కష్టం కనుక. అందువల్ల దానిలో ఏమైంది? మనము చేసేటువంటి శాసన అయితే ఉందో ఆ శాసన దుశ్శకం చాలా కష్టమైనటువంటిది. ఒకటి
మరి దానివల్ల ఫలితం తప్పనిసరి కలుగుతుందా అంటే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటే ఇది అట్లా లాక్కొచ్చేది కాదు కదా. ఏది లాక్క రావాలంటే ఇప్పుడు ఒక చైతన్యం లేని ఒక వట్టి వస్తుంది, ఈ పీఠం ఉందనుకోండి, ఈ పీఠం లాక్క రావాలంటే మనం దాన్ని తాళగట్టి గుంజితే పీఠ వస్తుంది. ఎందుకంటే దానికి నువ్వు గుంజే వస్తా లేకుంటే లేదు. ఇది అచేతనం కనుక. కానీ పరమాత్మ కాదే, ఆయన చైతన్యవంతుడు, సర్వజ్ఞుడు, సర్వనీయంత, సర్వశక్తివంతుడు కనుక నేను ఎంత చేసినా రమ్మటి వస్తే అసలు తప్పులు రాదు. కనీసం చిన్నపిల్లవాడిని బట్టి చిన్నపిల్లల్ని వాడి పని చేయకుండా ఊరుకోను, వాడి బద్దానా ఊరుకో, వాడి ఇష్టం. ఎందుకంటే వాడి చైతన్యం ఉన్నది, వాడికి ఒక ఇష్టం ఉన్నది, వాడికి ఒక కోరిక ఉన్నది, వాడికి ఒక మనస్సు ఉన్నది. అలాంటిది సర్వజ్ఞుడిగా సర్వశక్తివంతుడు యొక్క స్వామి నేను ఇంత నీళ్ళలో చల్లటి నీళ్ళలో స్నానం చేసినా నిన్నటి ఉన్నా ఇంతమందికి నేను భోజనం పెట్టి లక్ష పూజలు చేసినా కనుక నువ్వు వచ్చి నువ్వు రాహాటే నువ్వు ఎవరు చెప్పన్నాడు నా ఇష్టం అవసరం లేదు. అంటే కనుక వాడు స్వతంత్రుడు. ఇది స్పష్టంగా తెలిస్తే అది శాసనం ఫలిస్తుందా లేదా? మరి ఫలిస్తుంది కదా. ఒకసారి ఫలిస్తుందంటే ఆ విషయం వేరు, ఫలించడం అంటే ఒక విషయం తెలుసుకోవాలి. ఫలించడం అంటే ఏంటి? వాడు అనుగ్రహం వచ్చినప్పుడు అయ్యో పాపుడు ఇది అంటే వాడు అనుగ్రహం వచ్చి వాడికి దయ కలిగింది అనుకోండి, వీడు ఎంత కష్టపడుతూ సలహా వస్తున్నాడు, వీడు తిండిలే బొమ్మ నుంచి చేస్తాను నిరాహారం చేయడం ఉద్దేశం ఉంది కదా. అట్లా చేసి వాడి కరుణ వస్తే వాడు కనిపించాడు. అప్పుడు మనమే పుట్టి నేను ఏదో ఇంత చేస్తే వచ్చింది. ఇక్కడ ఇది భ్రమ కనుక ఆ సాధన వల్ల వచ్చేటువంటి అంశం కాదు. అలాగే సాధన చేయకూడదా ఇక మళ్ళీ చెప్తాడు, ఆ విషయం వేరు. కనుక ఇక్కడ ఏంటంటే మనకు ఈ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఉపాయాలుగా కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటేంటంటే ఒకటేమో సాధారణంగా కష్టంతో కూడుతాం, దాన్ని ఏమంటాం గురుత్వం అంటాం. గురుత్వం లఘుత్వం అని శాస్త్రంలో ఒక మాట. గురుత్వం అంటే ఏంటి? ఏ పనైనా సాధించాలనుకున్నప్పుడు కష్టపడి సంపాదించేది ఒకటి, రెండోది తేలికగా వచ్చేది ఒకటి. ఈ రెండింటిలో మనకు ఏది ముఖ్యం? మనకు ఫలం రావాలనుకున్నప్పుడు ఎవడని ఏమనుకుంటాడండి? కష్టపడి రావాలని అనుకుంటాడు. కూతురుతో వచ్చేటువంటి అంతేగా. వట్టిగా వాటలో మనం చెప్తాం ఒక ఆయన పోయి అక్కడ పోయి బజార్ పోతున్నాడు, పోయేటప్పటికి పాప అక్కడ ఏదో ఇంటి యొక్క అర్హత జరుగుతున్నది, ఎవడో అమ్మేస్తున్నాడు, దాని గురించి వచ్చింది వచ్చి అక్కడ పెద్ద పోటీ పడుతున్నారు. ఒక ఆయన కూర్చున్నాడు, నేను కూడా ఎందుకుంటాను, వాడు ఒక మాట పెట్టినాడు. వేసేటప్పటికి వాడు అందరిలాగా కావాలి కూర్చున్న వాళ్ళకన్నా వీడికి ఎక్కువైపోయింది, కానీ వీడికి తెలిసి అయిపోయింది, వీడికి అక్కర్లేదు ఇది అయినప్పటికీ మాకు కావాలనుకుంటే వీడి పెట్టించేది మా వాళ్ళతో ఎవరు అట్లా ఇట్లా అంటే మరి ఏమంటావు? ఏమిస్తుంది నీకు కావాలంటే ఒక 1000 ఎక్కువ ఇస్తుంది, మాకు వాడేమంది సరే తీసుకోబట్టేప్పటికి వాడు కట్టి ఇట్లా మాట వేసినందుకు వాడికి ఏంటంటే వీడికి వాడు తీసుకొని ఉండటం వాడు కట్టే 1000 రూపాయలు వీడికి ఇచ్చే కూర్చొని 1000 వస్తే వీడికి దానిలో పొద్దున తెల్లగా దుకాణం తెరిస్తే తెల్ల రాత్రి 10 దాకా కూర్చున్నాక వాడికి 4 రూపాయలు దాటిపోయాయి. ఏంటి సాధన అట్లేంటి కృప అంతేం లేదు. కనుక ఈ రకమైనటువంటి స్థితి దీన్ని అందువల్ల సాధనలో కూడా ఫలితం రావాలనుకున్నప్పుడు కష్టంతో వచ్చేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. తేలికగా వచ్చి తేలిక అంటే ఆ పరమాత్మనే రావాలనుకున్నప్పుడు వాడే వస్తాడు అనే భావన ఉండడం వల్ల ఇక్కడ ప్రపత్తి అనేది భగవంతుడే ఉపాయంగా భావించడం అనేది ఇది తేలికైనటువంటి ఇది. అవి కష్టంతో కూడుకున్నది కనుక దానికన్నా ఫలితం ఒకటే వచ్చినప్పుడు ఇంత గ్యారంటీగా వస్తుంది. వాడే రావాలన్నప్పుడు ఇంకా వాడు రావాలన్నప్పుడు వాడు రాకపోతే ఏమవుతుంది? పాలు తాగాలంటే విన్నాం కదా, మరి పాలు తాగాలంటే వాడికి నీ రోగానికి మందు పాలు తాగలేదు, వాడు ఇంకేం అంతకన్నా ఈజీగా సులభమైపోయింది, దానికి బదులు ఇంకేం కాదు అట్లాంటిది. అందువల్ల ఆ వీటిని పట్టుకుంటారు కనుక సులభమైన పట్టుకోమని అర్థం. విడుమంటే తప్పు చేసిన అర్థం కాదు అక్కడ, ఇలా జరిగిందని. ఇది ఒకటి. ఇక రెండవది ఈ దుష్టకత్వం లేకుండా మరొకటి ఏంది? ఇది ఆత్మస్వరూపానికి విరుద్ధం. స్వరూపానికి విరుద్ధం అంటే ఏమిటి? మనం ఏ పని చేసినా సరే ఆ చేసే పని ఎప్పుడు కూడా మన నేచర్కి తగింది కావాలి, ప్రకృతికి తగింది కాకుండా మనం ప్రకృతికి విరుద్ధమైన పనిని చేస్తే అది మనం సాధించలేదు. అందువల్ల ఇన్ని ఉపాయాలు ఎందుకు చెప్పాడండి? ఏదో పరమాత్మ ఒకటే ఉపాయం అన్నప్పుడు ఇన్ని ఉపాయాలు ఎందుకు చెప్పాడు అంటే మనకు భిన్నత్వం, రకరకాల శక్తి, మన శక్తుల్లో తేడా, జ్ఞానంలో తేడా, మనకుండే లక్షణాల్లో తేడా, మన నేచర్లో తేడా. కనుక మరి అలాంటి స్థితి కలిగినప్పుడు ఎప్పుడైతే ఏమవుతుందో మీకు ఎవరికి ఏది కావాలో దాని ప్రపత్తి అనేది అసక్తం శక్తి లేని వాడికి కలగలి, శక్తి ఉన్న వాడికి ఈజీ అయిపోయారు. కనుక ఈ దృష్టితో చూసినప్పుడు కూడా ఇది మన ప్రకృతికి అనుకూలమైనటువంటిది ప్రపత్తి కానీ మిగతాది కావు. ఎందుకు కావు అన్నప్పుడు శారీరక కష్టం, మానసిక కష్టంతో పాటు ఆత్మలక్షణం చూసినప్పుడు కూడా అవి ఏంటంటే అవి నిజానికి ఏంటంటే స్వరూప విరుద్ధములు. ఆత్మస్వరూపం ఏమిటి? ఇదివరకు విన్నాం మనం. ఓం అనే మాటలు విన్నప్పుడు ఆత్మకి మనకి ఏంటంటే శేషత్వం, పారతంత్ర్యం, అలాగే అదేంటి శేషత్వ
పారతంత్ర పురుషార్థంలో ఏదో ఉందో అంటే నీవు శేషత్వ అనన్య శేషత్వం, అనన్య శరణ్యత్వం, అనన్య భోగ్యత్వం అని 3 లక్షణాలు ఉన్నాయి. అంటే ఏంటి? నీవు పరమాత్మకే దాసులపై ఆయనకే లొంగి ఆయన చెప్పినట్టు నడవాల్సిన వాడు కనుక ఆయనకి ఇష్టానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి పనికొచ్చే వస్తువు ఇది ఆత్మ. ఇష్టం వచ్చినట్టు పోవడానికి వీలు లేదు దీనికి. లేదంటే మనం ప్రాక్టికల్ తెలుస్తూనే ఉంది, అది ఇదివరకు విన్నాము. ఎందుకంటే ఆత్మ నా ఇష్టం వచ్చింది ఇక్కడ కాదు అక్కడ పోతా అనుకుంటే కుదరదు. ఎందుకు కుదరదు? శరీరము ఇవన్నీ కూడా అలాంటి స్థితిలో కనుక పరమాత్మ సంకల్పాన్ని బట్టి మనసు, పరమాత్మ సంకల్పాన్ని బట్టి ఆత్మ, పరమాత్మ లక్షణాన్ని బట్టి ఉంటుంది కనుక పరమాత్మ కోసమే ఇదైంది. అప్పుడు సాధన చేస్తాం అనుకున్నాం అనుకో, నీవేమనుకుంటున్నావు? నేను సాధన చేసి ఇక్కడ అహం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నేను సాధన చేసి సాధిస్తా అనుకుంటున్నావు. నేను చేస్తా అనుకునేది ఇది ఆత్మస్వరూపం కాదు. కాదంటే ఏంటి? స్వరూపం కాదంటే వీటి దేశం తప్ప అర్థం కాదు. నీ వల్ల కాదు అది విషయం. అది కాదంటే ఏంటి? ఎంతసేపు చేసినా ఏం జరుగుతుందండి? చేసి 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 అందువల్ల స్తోత్రం చేయబడుతున్నాం. భగవంతుని స్తోత్రం చేసి మనం ప్రత్యక్షం చేస్తున్నాం. స్తోత్రం నామకి స్తోత్రం అంటే ఏంటి? ఎంతసేపు చేస్తామంటే నాలుక ఎంతసేపు పారాయణ చేస్తే ఫలితం వస్తుంది. పారాయణ ఎంత దాకా ఫలితం చేయాలనుకుంటా ఆ పారాయణ నీకు నాలుక తలపడుతూ ఉంటే నీకు శక్తి లేకుండా అయిపోయి గోంతంత తీసుకుపోయి అంత అయిపోయేదాకా చేస్తావు. ఇంకా తర్వాత అప్పటికి పరమాత్మ ప్రత్యక్షం కాలేదు. ఏం చేయాలి మనం? అయితే వాడికి అదిగా అయ్యో పాపం ఏంటంటే పోరాడు పాడైపోతున్నట్టుకుంటే ఆ విషయం లేదు. కనుక భగవతత్వాన్ని లక్షణం చూసినప్పుడు ఆత్మస్వరూపం ఇది శేషత్వే తప్ప మరొకటి కాదు. నేనేమో సాధిస్తానంటే అహంకారంతో వెళ్ళావా అది కుదరదు. ఇది లక్షణం. ఇక ఈ స్వాతంత్ర శేషత్వం పారతంత్రమైంది ఏంది తెలుస్తూనే ఉన్నది. వాడి చేతిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను పట్టుకొని వాడు చెప్తే నేనే ఇట్లా కష్టపడి వస్తా అంటే రావయ్యా నేను ఎత్తుకొని పోతా, ఇతర నేను ఎత్తుకొని పోతా అంటే నేను నడిచే వస్తా అంటే రా ఎక్కడ కాదు గుర్తుగా అక్కడ ఎత్తుకుంటా. దానికే అది అలాగే భోగ్యత్వం ఉన్నప్పటికేంటి? దీనికి ఏదైనా మనం పరమాత్మ పొందాలని దేనికోసం? ఈ ఆత్మ లక్షణంలో నాకు సంతోషం కలుగుతుందనే భావన కాదు, పరమాత్మ సంతోషం కలగడం కోసమే చేసే పని అన్నప్పుడు వాడే భోగ్యం అన్నప్పుడు వాడికి ఎప్పుడు సంతోషం అంటే నువ్వు నడిస్తే బాగా వాడికి పిల్లాడిని తల్లి వాడి కళ్ళు వస్తాయి రా ఆయన నేను ఎత్తుకోపోతాను ఆయన తల్లి ఉన్నప్పుడు వీడు నడుస్తాను ఎంత బాగా. కనుక ఆ భోగ్యం అనేది వాడిని కలగాలంటే వాడికి తెలుసుకుంటూ పోవడమే. కనుక ఈ రకంగా ఆత్మకు ఉండేటువంటి శేషత్వ లక్షణాలను దృష్టి పెట్టుకున్న, పారతంత్ర లక్షణాలను దృష్టి పెట్టుకున్న, తర్వాత ఏ రకమైన దృష్టి పెట్టుకున్న, ఆత్మస్వరూపాన్ని దృష్టి పెట్టుకుంటే ఇవి స్వరూప విరుద్ధములు. నేను చేస్తా ఏమో చేస్తా కుదరదు. కనుక ఇలాగ కష్టము స్వరూప విరుద్ధము. ఆ తర్వాత అవి అల్ప ఫలప్రద ఫలములు వస్తాయని సంశయం, నమ్మకం లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు పట్టుకుంటాం కనుక సర్వధర్మాలు వాటిని వదిలేసి మావేకం సర్వదాన్ని పెట్టుకున్నాం అని ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ ఉపాయము పరమాత్మని. ఈ పరమాత్మ ఉపాయాన్ని మన శాస్త్రములు 2 రకాలు చెప్పారు. పరమాత్మని తర్వాత ఇతర ఉపాయములు ఏవవుతున్నాయో వాటిని సాధ్య ఉపాయములు అన్నారు. ఉపాయములు అంటే భగవంతుడు పొందడానికి మార్గాలే కావని కాదు, శాస్త్రాలే చెప్తున్నాయి. కావని ఎట్లా అవుతాను కానీ అవి సాధ్యములు. సాధ్యములు అంటే నీవు కష్టపడి సాధించి ఏదో ప్రయత్నం చేస్తే అయ్యేది అనేది. కనుక ఇవి ఈ పరమాత్మ ఉపాయం సిద్ధ ఉపాయము. సిద్ధ ఉపాయం అంటే ఏంటి? రెడీగా ఉన్నది, నువ్వు దాన్ని సాధించేది ఏం లేదు, ఎక్కడ ఉన్నది అదే వచ్చేసింది. కనుక అప్పుడు ఏంటంటే కష్టపడి వంట చేసుకొని భోజనం చేస్తే సాధ్య ఉపాయము. లేకపోతే మీల్స్ రెడీ అన్నాను అనుకోండి, ఇక్కడ భోజనం తయారు వెళ్ళాం తిన్నాం అంతేగా. కనుక ఇక్కడ పరమాత్మని తయారున్నాడు, నేను నీ కోసం ఉన్నా అన్నప్పుడు వాడిని పట్టుకోక ఇది కాదు కనుక ఇది సిద్ధ ఉపాయము. ఈ కనుక సిద్ధ ఉపాయమా సాధ్య ఉపాయమా? అలాగే పరమాత్మ పట్టుకోవడం సిద్ధ భక్తి, ప్రపత్తి సిద్ధ భక్తి, ఇది సాధ్య భక్తి అన్నప్పుడు ఈ రెండింటిలో ఏది మనం చూసుకోవాలి. కానీ వాస్తవానికి అయితే దాన్ని అయితే ఒకటి ఉంది, అది వదిలి ఇది రమ్మన్నప్పుడు ఏంటంటే అది వదిలి రమ్మంటే ఏంటి? దాని మీద నీకు మనసు ఉంటే మళ్ళీ చూస్తావు, అది అయ్యేది కాదు పోయేది కాదు కనుక స్పష్టంగా చెప్తున్నాను చక్కగా రమ్మని. అందువల్ల వాటిని వదిలేసి రావడం అది. వదిలేసి రావడం ఎందుకు చెప్పారండి? వాటి పట్టుకోకపోతే అయిపోయాయి కదా. ఇప్పుడు ఏంది దాంట్లో నువ్వు పట్టుకుని వదిలేసి వదిలడానికి అర్థం ఒకసారి పట్టుకొని చేసి వదిలేసి రావాలి కదా. వదిలేయి అంటే అర్థం చేతిలో ఉన్నది ఒకటి ఉండాలి మన దగ్గర, దాన్ని వదిలేయాలి. అంటే ఇద్దరు పట్టుకోవాలి, దాన్ని వదిలేయాలి. అంటే ఏమిటి? నువ్వు కర్మ జ్ఞానం భక్తి ఏవైతే ఉన్నాయో వీటిని వదిలేసడం అంటే ఎందుకు మరి పట్టుకొని ఉండాలి కదా. అంటే సహజంగా మనం పట్టుకొని ఉంటాం. వాటిని మనకు శాస్త్రజ్ఞానం ఉంది కనుక, మనకు ప్రకృతి ఉంది కనుక, మనకు దీనికి ఆలోచన శక్తి ఉంది కనుక, మన మీద మనకు ఒక విశ్వాసం ఉంది కనుక
ఇదంతా అయింది కనుక మనం చేయగలుగుతామని కొంచెం పట్టుకుంటాం. ఎప్పుడు ఇక్కడికి వస్తామంటే పట్టుకొని అది కార్యపక్షం వచ్చినప్పుడు దాని వదిలే చేసేది ఏంటి అది నువ్వు వదిలే చెప్పేది నాకే కాతకాల నేనే వదిలేస్తాను తెలియదున్నా కదా అది రాగప్రాప్తము రాంటి అనుకున్నప్పటికీ నీకు వదిలే నువ్వు చెప్పలేదు కనుక అంటే నువ్వు అనుకోలేదు నేను చెప్పింది రెండు ఒకటే అనుకో ఇంకేంది కనుక అందువల్ల ఆ రకంగా చెప్పడం అనేది ఇక్కడ చేసినాడు. సర్వధర్మాన్ని పరిస్థితి స్పష్టం కావాలి మనకి. ఎందుకంటే ఇక అవి అయినా నేను చేయనా నాకేం ఎంత ఈ సంశయం ఉంటే సంశయాత్మ విదర్శించే వాళ్ళకి భగవద్గీతలో డౌట్ ఉన్న ప్రకారం డౌటే కనుక విశ్వాసం నమ్మకమే ప్రధానం. ఆ విశ్వాసమే మనకు అన్ని రకాల పనులు చేస్తుంది. నీవు సాధన ద్వారా నేను పొందుతాననే విశ్వాసం నీకు ఉన్నది కనుక సాధన చేయి వద్దనేవాడంటాడు. లేదు ఏంటంటే మరి పరమాత్మని ఇస్తానికి విశ్వాసం ఇదే కనుక ఎక్కడైనా సరే నమ్మకం ప్రధానం. దాన్ని మనం ఏదో మూఢనమ్మకం అన్ని తప్పు మాటలు నమ్మకాలేమో మూఢనమ్మకం పెట్టాడు. ఇక్కడ నీళ్ళున్నాయా లేదా నీళ్ళున్నాయా అనుకుంటే బయలుదేరుతాం. ఒకసారి పడకపోతే ఉన్నాయి నమ్మకం అయితే ఉంటుంది కదా. కనుక పరమాత్మ విశ్వాసం ప్రధానం కనుక విశ్వాసం అంటే నా మీద విశ్వాసం ఇచ్చాడు. ఇక్కడ ఏమిటి ఇక ఇప్పుడు దాని గురించి తేడా చెప్పాడు కూడా ఏంటి ముందు అక్కడ చెబుతాడు. ఈ పరమాత్మ మీదనే ఈయననే ఎందుకు పొందాలి అని ఒక విషయం చెప్తూనే రెండవది దానికి ఏం తేడా ఉంది. మరి ఒక వస్తువు కావాలన్నప్పుడు దీంట్లో ఏంటి దాంట్లో ఏంటి దీంట్లో చూసి ఏది బెటర్ చూసుకోవాలి కదా. కనుక ఇక్కడ ఏం చెప్తాడంటే అది ఒకటేంటంటే నీ ప్రయత్నం ద్వారా వచ్చేది అది ఇది పరమాత్మ అనుగ్రహంతో వచ్చేది ఇది అలాగా అది రక్షిస్తుందో లేదో తెలీదు మనకి రక్షిస్తున్న నమ్మకం ఉన్నది. అదే లిమిటెడ్గా అది ఏం పనిచేయదు. ఇంకొక విషయం ఏంటంటే కర్మ ఏం పనిచేస్తుందండి నీ సాధన పనిచేయదు. సాధన ద్వారా వచ్చేటువంటి వాడు ఫలితం ఇస్తే పనిచేస్తుంది అంతే తప్ప నువ్వు వర్షం కొరకు యజ్ఞం చేస్తే యజ్ఞ ఫలితంగా వర్షం పడితే వర్షం ఫలితం అవుతుంది. కనుక అక్కడ ఏంటంటే నీ సాధన వేరు సాధన వల్ల కలిగే ఫలితం ఏదో ఉందో ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు వేరే వచ్చి ఫలితం ఇవ్వాలి. ఇక్కడ వాడేనా కనుక ఫలితం వాడే ఇస్తాడు. ఇప్పుడు మనకు ఆయన్నే ఉన్నప్పుడు అర్జునుడికి ఈయననే రథాన్ని నడుపుతున్నప్పుడు కృష్ణుడే రథాన్ని నడిపించినప్పుడు ఇక జరిగింది ఏంటి కనుక ఆయన్నే ఉన్నదాన్ని ఆయనే చూసుకుంటున్నాడు లేకపోతే పిలుచుకురావాల్సి వస్తుంది. కనుక ఆ సాధనలో ఏంటంటే అవి ఇతరపై ఆధారపడి ఉంటాయి. అలాగే ఆ సాధనలకి వాటికి జ్ఞానం మనకున్నది వ్యక్తికి ఇట్లా చేయాల్సి ఎన్నిసార్లు జపం చేయాలి ఎన్నిసార్లు తపం చేయాలి ఎన్నిసార్లు చేయాలని జ్ఞానం ఉంది. ఆ చేసే సాధనకి ఏం లేదు కనుక మనకు కావాలని మన జ్ఞానం ఉంటుంది విద్యాలు వాడుకుంటారు. ఈ రెండున్నప్పుడు నడమ సాధన ఇచ్చేది ఏం లేదు ఇది వట్టిగా తోవలేదు. కనుక ఈ రకంగా ఎక్కడ చూసినా కానీ అసలు పరమాత్మ మీద విశ్వాసం ఉంచడం అనేది ప్రధానం. కనుక ఆ భక్తి అది తప్ప మరొకటి లేదని ఈ రకాలుగా చెప్పుకుంటూ కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగ ధ్యానం ఏమున్నాయో అవన్నీ సమూలంగా వదిలేసి వాసన లేకుండా వదిలేసి దాన్నే పట్టుకో అని ఇక్కడ ప్రపంచతత్వాన్ని అంటే ఇక్కడ ఎవడైతే ఇలాగ పట్టుకుంటాడో వాడిని ప్రపన్నుడు అంటాం మనం. ఇక్కడ ఒక్కొక్క సాధన పట్టుకునే వాడికి ఒక పేరు. కర్మనే మనం సాధిస్తాను నా కర్మ ద్వారా నేను చేస్తా అనుకునేవాడు కర్మయోగి, జ్ఞానం ద్వారా చేస్తున్నవాడు జ్ఞాని, భక్తి ద్వారా చేస్తున్నవాడు భక్తుడు, అలాగే ప్రపత్తియే ప్రధానమైన ప్రపన్నుడు. కనుక మనం అంతా ప్రపన్నులం అంటే అర్థం అయిన తర్వాత ప్రపన్నులం అంటే ఏదో మరిగెట్టుకుంటాం ఏదో చేస్తాము తీర్థం పుచ్చుకుంటామని అర్థం కాదు. ప్రపన్నులు అంటే పరమాత్మ మీద విశ్వాసులు వాడు చూసుకునేవాడు ఉన్నాడు అని చెప్పి మన పనులు చేసుకుంటున్నాం. కనుక మనం అర్థం ఏంటి ఇక్కడ బస్సు నడిపించే డ్రైవర్లు నమ్మకం కూర్చున్నాం అయిపోయింది శాతం చేస్తారు వాడు అడే నడిపిస్తాడు అని. కనుక అట్లా కాకుండా ఇక భక్తులు అంటే ఎవరికి నీ సర్టిఫికెట్ నువ్వు పాస్ అయ్యారు నువ్వు ఎన్నాళ్ళ ఇక్కడ డ్రైవింగ్ చేయబట్టి అనుకుంటూ కూర్చున్నాడు అనుకో వాడు భక్తుడు వాడు జ్ఞాని తెలుసుకుంటాడు. వాడు అరే చదువుకొని ఎక్కడి అది వెంబడి దిగిపోతాడు ఎందుకని వీడు ఎక్కడ కూర్చోడు జ్ఞాని అక్కర్లేదు మనం ప్రపంచంలో పడతా కనుక మనం ప్రపంచంలో బతకడం చాలు అని చెబుతూ ఇది మామేకం శరణం మా నన్ను అనే చెబుతూ ఇక్కడ పరమాత్మనే ఉపాయంగా భావించడం ఇది కూడా ఉపాయ స్వరూపం. కనుక ఇక్కడ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్నప్పుడు మొదటి పార్టీ సర్వధర్మాన్ని పరిత్యజ్యాలు ఇతర సాధన ఉపాయాలు చెప్పి వాటికన్నా ఇది ఉండేది గొప్పది కనుక ఈ ఉపాయాన్ని నువ్వు పట్టుకో అని అర్థం ఇక్కడ అనమాట. ఇక్కడ మా అమ్ము ఇక్కడ దాన్ని మనం టెక్స్ట్ మీద వెళ్దాం. మా సర్వరక్షకనాయ్ உனக்கு கையலாய் உன் நினைவு பார்த்து உன் దోషத்தை భోగ్యமாக கொண்டு ఉనక్కు పుహరాయి. ఇక్కడ మాం అంటే నన్ను అనేది కట్టున్నాడు నాకుండే తత్వం ఏమిటి
ఇప్పుడు 2 మాటలు ఉన్నాయి దాంట్లో, ఒకటి అహం, రెండవది మాం అని. ఈ వీటిని గురించి మనం రేపు విందాము. ఎందుకంటే అహం అని పరమాత్మకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అందరికన్నా పరాత్పరుడు, అనూరణీయాన్ మహతో మహీయాన్ అని భగవతత్వాన్ని చెప్పేటప్పుడు అన్నిటికీ చిన్నలో చిన్నవాడు అన్నట, అన్నిటికన్నా పెద్దవాడు వాడే. కనుక చిన్నలో చూస్తే వాడిని మించేవాడు, చిన్నతలలో చూస్తే పెద్దలో చూస్తే అంతరించిన వాడు లేడు. అంటే అవసరం కూడా చిన్నగా అవుతాడు, పెద్దగా అవుతాడు. ఈ పెద్ద కావడం అంటే పరాత్పరుడు, పరస్పరకు వాడిని మించిన వాడు మరొకటి లేడు. నా సమహ అభ్యధికచ్చ దృశ్యతి, వాడితో సమానమైన వాడు కానీ వాడికన్నా పైన వాడు లేడు అని అన్నమాట. ఇది పరత్వం అంటాం. అంటే ఎందులో, జ్ఞానంలో, శక్తిలో, బలంలో, ఎందులో చూసినా సరే ఇంకా వాడే సూపర్ మోస్ట్, ఇంకా వాడిని మించిన దానికే బ్రహ్మ అని పేరు. ఇది పరమాత్మ పరత్వం. ఇక రెండవది అందరూ వాడి కింది వచ్చిన వాడే. ఇక తర్వాత సౌలభ్యం అణువులని అంటే అన్నిటికీ తక్కువ అంటే ఇవాడు ఎంత తక్కువగా పోతాడంటే ఇంకా లోకములు అన్నిటికన్నా నీచంగా తక్కువగా ఉన్న దానికి కూడా తక్కువతాడు ఎప్పుడు తను తలుచుకుంటే. కనుక వాడి సంకల్పాన్ని బట్టే ఉంటుంది. కనుక 2 లక్షణాల దగ్గర ఉన్నాయి, ఒకటి పరత్వము, రెండవది సౌలభ్యము. కనుక పరత్వం అంటే దేనికోసం అంటే మనకు కావలసిన పనులు ఏదంటే సాధించగలిగే శక్తి ఉన్నవాడు తెలవడం కోసం. వాడు తప్ప కూడా ఏం చేయలేడు మనకు ఆయన దృష్టి కోసం పరత్వం. సౌలభ్యం అంటే ఏంటి, అంత పెద్దవాడికి మన చేయాలంటే ఏంటి, మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా అవైలబుల్ దొరుకుతారు సౌలభ్యం. ఈ 2 లక్షణాలు ప్రధానంగా పరమాత్మలో ముఖ్యమైనవి. అయినప్పుడు ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే ఆయన అహం అని చెప్పానుకో, అహం ఏంటి ఇక్కడ మామేక అహం పాపేభ్యో, అహం అంటే ఇది అహం సంస్థలు నేను, మా అంటే నన్ను అంటే అప్పటికి నేను అన్నప్పుడేమో కాస్త వీడు బిర్ర బిగుసిపోతాడు, నన్ను అన్నప్పుడు కాస్త వాడు లొంగినట్టు కనిపిస్తుంది. కనుక అహం అంటేనేమో పరత్వం దొరుకుతుంది, మాం అంటేనేమో అందరికీ లొంగినటువంటి వినయ విధేయతలకు సౌలభ్యం దొరుకుతుంది. కనుక భగవద్గీతలో ఎక్కడైనా సరే ఆయన ఒక పరుడుగా తన పరత్వం చెప్పవలసినప్పుడల్లా అహం 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 అంటాడు. అహం అండి ప్రకృతిలో సృష్టి చేసిన అహం గర్భం దదామ్యహం భర్త గతిర్భర్త సర్వం నేనే అని అహం నేనే చేసినాను. అహమేవం భక్త్యా తనన్యా శక్య అహం ఏవం విధో అర్జున, నేను నన్ను తెలుసుకోవాలంటే భక్తి తప్ప కొట్టేదయ్యా అర్జున, ఇట్లా తెలవాలంటే నా సంగతి చెప్తాను. అహం ఎక్కడ చూసినా అహం. ఇక ఆ తర్వాత మరి నీకు సహాయం చేయాలనుకున్నప్పుడు నిన్ను ఎట్లయినా సరే తన వశం చేసుకొని నీ పని చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు నన్ను అనుకోకు, నేను నీకు ఎట్లంటే అట్లా తయారు అని చెప్పి మామేవ ఏ ప్రపద్యంతే మాయా నా దగ్గర నన్ను నాకు దండం పెట్టి నన్ను పట్టుకో నేనే చూసేస్తాను. అలాగా మా అన్నప్పుడల్లా అప్పుడేంటే ఆయన చూపినటువంటి లక్షణాలన్నీ కూడా అన్ని సులభంగా వచ్చేది. అనన్యా చింతయంతో మాం, నన్ను నేనున్నగా నా సంగతి చూసి నన్ను నమ్ముకోను, అహమ్మ నేనున్న నీకు ఏ సేవంటే అసలు చేస్తాను, నీకు ఎట్లాంటి అసలు ఏదంటే అది మా అనన్య ఏది నాకు పార్టీ అని ఇలాగా మామని వచ్చిన చోటల్లో సౌలభ్యం సులభంగా మనకి పొంది మనకి ఇంకా మనకు నౌకరికన్నా తక్కువ చేస్తారు అటువంటి స్థితి వచ్చినప్పుడల్లా. ఇక అహం అని వచ్చిందనుకోండి అప్పుడు మనకు కాదు ఎవరికైనా చేస్తాడు. ఈ 2 కూడా లక్షణాలు ఏం చేస్తాయంటే ఈ చేతనునికి అంటే ఈ ఆత్మకి, ఈ విజ్ఞానం కలిగిన ఆత్మకి అయితే రక్షణ పనికొస్తాయి, సౌలభ్యంగా మనం అతని దగ్గరికి వెళ్ళడానికి పనికొస్తాయి. ఈ 2 లక్షణాలు కనిపిస్తాయి. కనుకనే ఇక్కడ మామ అనేది ముందు చెప్తున్నాడు. మామ అనేది ఏంటంటే ఇప్పుడు అహంతో ఆత్మ 2 వాక్యాల్లో నేను అని చెప్పాడే, కానీ మామ అనేది ముందుకు చెప్తున్నాడు అంటే మనం అతని దగ్గర ఓరగల ముందు మనకేంటంటే మిగతా శాసనాలు ఏమవుతున్నాయో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ ఏదో చెప్పామో అవన్నీ కష్టం అన్నటువంటి. మరి నువ్వు తరాత్మకు నీ దగ్గర రావడం ఎంత కష్టం. సామాన్యంగా లోకంలో అధికారం ఉన్నటువంటి ఒక పెద్ద అధికారం దగ్గర మినిస్టర్ దగ్గర పోవాలంటే ఎంతో కష్టం. అటువంటి ఎక్కడ కూడా బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు ఎక్కడ తెలియదు, ఏమిటో తెలియదు, కనిపించవు. మరి ఎట్లా అనుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది, నీ దగ్గరనే ఉన్న లోపల ఉన్న చూసుకో అని చెప్పేటువంటి మామ అనే లక్షణం ఉంది. ఆ మామ్ని ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. ఇక్కడనట మాం సర్వరక్షకరాయి ముందు ఒకటి ఏంటంటే నన్నెందుకు వస్తున్నా అంటే అందరినీ రక్షిస్తాను నేను. ఇప్పుడు వేరే సాధనలు ఉన్నాయి, కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ భక్తి ఏదైనా సరే, అవి అయితే ఎవరు చేస్తారో వాళ్ళే రక్షిస్తాయి, ఇంకోటి రక్షిస్తావు కదా. రక్షించడం అంటే ఏమిటో వాడిని మనం గుర్తుంచుకోవాలి. రక్షకత్వం అక్కడ చెప్పిన రక్షకత్వం అంటే ఏమిటి, మనకి ఏది కావాలో అది ఇవ్వడం, ఏది వద్దనుకో తీశాడు. ఇష్ట ప్రాప్తి, అనిష్ట నివృత్తి. అక్కడ చెప్పినాడు
రక్షకం అన్నప్పుడు అవరక్షణే అన్నప్పుడు ఏంటి రక్షణ? నీకేది కావాలి ఇవ్వాలి, నీకేది వద్దో తీసేయాలి, అదే రక్షించడం, కాపాడమంటే అర్థమది. కనుక అందరినీ కాపాడమంటే ఎవడెవడికి ఏది తప్ప కావాల్సో అది తీసేయడం, అందరికీ ఉంచడం. అయితే మనం అడిగినా అడగకపోయినా, మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, మనం చూసినా చూడకపోయినా బాధ్యత వాడిది. కనుక కన్న తండ్రికి పిల్లల గురించి రక్షించవలసిన బాధ్యత తండ్రి పిల్లలు అడిగినా అడగకపోయినా ఎట్లా అట్లా చేస్తాం సర్వరక్షకుడు. కనుక ఈ సర్వరక్షకుడు మా మన దాంట్లో నాకు రక్షణ చేయడమే ప్రత్యేకత ఉంది. కనుక రక్షాపేక్ష ప్రతీక్షతి, ఎప్పుడు అడుగుతాడో ఎవడెడుతాడో అనే దృష్టి ఉంటుంది. కనుక సర్వరక్షకుడు ఆయన. మరి ఇవి సర్వరక్షకుడు కావు. తర్వాత అన్ని విషయాల్లో సర్వాత అర్థం ఏంటి? అందరినీ అన్ని విషయాల్లో ఎప్పుడు అప్పుడు రక్షిస్తాడు. ఈ సాధనాలు ఇవి రక్షించవు కదా. సాధనం మనం తీసుకెళ్ళి అక్కడ దించుతాయి. బస్సు కదా తీసుకుపోయి ఎక్కడ దించినట్టో లేకపోతే ఓడలో తీసుకెళ్తే ఒడ్డుకు చేస్తే కూర్చుంటాం. మళ్ళీ అక్కడ నిన్ను చూడాల్సింది ఇంకొకటి, రిసీవ్ చేయాల్సింది ఇంకొకటి ఉంటాడు వేరే. ఇక్కడ అట్లా కాదే, అంటే తీసేపోడు వాడే, పెట్టువాడే, ఇంటి మట్టుకోడు వాడే, పెట్టువాడే. కనుక ఇక్కడ రక్షకత్వం ఇట్లా ఉంటుందని. సర్వరక్షకుడైనటువంటి వాడు నిన్ను రక్షించడా? కనుక అందరిలో మనం రక్షించగలిగే శక్తి అతనికే ఉంది. ఒకటి అంటే మనకు కావాల్సిన ఇవ్వడం. ఇక్కడ ఏమిటి, మనం సాధారణంగా ఫలితాలు కోరుకునే కదా సాధనాలు చేస్తాము. ఇది బాగా మనకు స్పష్టం కావాల్సిన విషయం ఏంటి? ఏదన్నా మనం ఒక వ్రతం చేశాము, ఏంటంటే ఏదో ఒక సంతానం కోరి అన్నప్పుడు ఆ సంతానం ఇచ్చేవాడు వాడు కనుక అలాగే సంతానం లేని తీసేసి ఇవ్వడం అనేది రక్షణ చేయాలని కనుక ఇచ్చేవాడు వాడే కనుక వాడికి వచ్చిన తర్వాత వాడు సాధారణంగా ఇస్తాడు. కానీ ఇదేం చేస్తుంది, వ్రతం ఏం చేస్తుంది, అది తీసుకోవడం చేస్తుంది. ఇగో పాపం ఇది చేసింది ఇది అక్కడికి పోయిన తర్వాత మన వాళ్ళ అడుగుడో చేసుడు అంతగానే ఉంటుంది. కనుక అలాంటిది సాధనకి అసాధ్యమైనటువంటి సిద్ధమైనటువంటి లక్షణానికి తేడా ఒకటి చెప్పాడు. ఆ తర్వాత ఉనుక్కయ్యలాయి. ఇక ఇక్కడ రెండవ అంశం ఒకటి చెప్తున్నారు. మామ అనేటప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? మామ అనేటువంటిది కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? కురుక్షేత్రంలో. ఎక్కడున్నాడు ఆయన? ఆయన అర్జునుడి యొక్క రథం మీద. రథం మీద పైన ఉన్నాడా కింద ఉన్నాడా? రథం కింద అక్కడ ఆయన డ్రైవర్గా ఉన్నాడు. ఆయన రథం నడిపేవాడుగా ఉన్నాడు అనమాట. అంటే ఏమిటి, ఎక్కడున్నాడు? అర్జునుడి పాదాల కింద ఉన్నాడు. అక్కడ అర్జునుడు పైన కూర్చున్నాడు, వాడి కాళ్ళు కింద ఉన్నాయి, వీడి భుజాల మీద కాలు వేశాడు. వాడు ఆడుతున్నప్పుడల్లా వాడి తల మీద రెండు కాళ్ళు మీద వస్తున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు. అర్జునుడు మాట్లాడేది ఇటు తప్పుతున్నాడు, అటు తప్పుతున్నాడు. అలాగా కింద గుర్రాలేమో మరి అవి రకరకాల తోకలాడిస్తున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే గుర్రాలు అటాకి ఎంత చేస్తే అక్కడ కూర్చున్నాడు ఆ స్థితిలో. ఇది సంరక్షణ. ఎందుకు కూర్చున్నాడైనా అంటే రక్షణ కోసం. మాం అంటే ఇదిగో ఇక్కడున్నానే ఈ నన్ను చూడు అని. అంటే అది అర్జునుడికి రథం కనుక మరి ఎట్లాగా మరి మనకెక్కడున్నాడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచ ఉపనిషత్తు చెబుతుంది. ఏమైతే ఇక్కడ అర్జునుడు రథం అంటే ఏమిటి? అర్జునుడు రథం అనే రథాన్ని పార్టీగా పైకి అర్జునుడు రథము కురుక్షేత్రం కానీ ఈ ప్రపంచం అనేది ఒక కురుక్షేత్రం. కురుక్షేత్రం అంటే ఏమిటి? కురు అంటే కార్యం చెయ్యు, క్షేత్రం అంటే ప్లేస్. నువ్వు ఎక్కడైతే యాక్టివిటీ చేస్తావో, ఎక్కడైతే బ్రతుకుతావో, ఎక్కడైతే కర్మ చేస్తావో, ఎక్కడైతే జీవిస్తావో, ఎక్కడైతే నువ్వు సమస్యలను ఎదుర్కొంటుంటావో ఇది కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ఉండేటువంటి ఈ రథం మీద నువ్వు నడుస్తున్నావు. నీ వంటి లోపల ఉన్న ఆత్మ, రథం అంటే ఈ శరీరము. ఈ శరీరం రథమే వచ్చా ఆత్మానం రథనం విద్ధి. లోపల ఉన్నటువంటి ఆత్మ రథం నడిపేవాడు, రథంలో కూర్చున్నవాడు. దాన్ని వాడట్లా కూర్చుంటే నడిపేవాడు పరమాత్మ, అంతర్యాలుగా ఉన్నవాడు, అంతరాత్మగా ఉన్నవాడు. ఈశ లోపటువంటి అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాగం సర్వాత్మ. అందరి లోపల ప్రవేశించి ఇటు నడుపుతాడు, అటు నడుపుతాడు, అటు నడుపుతాడు. అలాగే చూపించేటువంటి వాడు పరమాత్మ. దీనికి ఉండేటువంటి ఇంద్రియాలు హయాన్యాహు చెప్పాడే, మన కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయి, ఎటువంటి అట్లా లాకపోతాయి. గుర్రాలు, మనస్సు, కళ్ళెం ఇవన్నీ కూడా చూస్తే ఇది భగవద్గీత అంటే ఇదే. ఇక్కడున్న సంగతి ఇదన్నమాట. ఇక్కడున్నప్పుడు మాం ఇదిగో నేనున్నాను, నా మీద విశ్వాసంతో నడువు, నన్ను మర్చిపోయి నువ్వేమిటా చేసేది అని అర్థం అనమాట. కనుక మా వేకం చదవజ, నువ్వు వచ్చి ఇక్కడ నేనున్నా, నేను కనిపిస్తున్నా, నా మీద విశ్వాసం ఉంచకుండా నేను పోయి ఈ తపస్సు చేస్తాను, నేను పోయి నీళ్ళలో పడతాను, నేను పోయి నిలబడతాను అనుకుంటే పో, ఏం చేస్తావు? కనుక మా మేకం చదవజ, నా మీద చదవజ అంటే ఏంటి? నువ్వు నన్ను నమ్ముకో, నాకు వాడున్నాడు, నాకు చేయడానికి విశ్వాసం కలుగు అనేటువంటి స్థితిని చెప్పాడే. అది చెప్పేటప్పుడు ఎక్కడికి వచ్చాడు? పరాత్పరుడైన పరమాత్మ తాను ఇక్కడ ఉండి అయినా మనం కేర్ చేయకున్నా కానీ ఎలా ప్రయత్నం చేస్తున్నాడో అట్లాగే ఇక్కడ కూడా రథం మీద ఉన్నాడట. కనుక ఇక్కడ నువ్వు మామేకం చనమృజాన్ని సర్వసన్మాన పరిత్యజ్య అనేటువంటి భగవద్గీత ఎక్కడ చేస్తున్నాడు? అక్కడ కూర్చున్నాడు ఆయన. అక్కడ అంటే మామేకం, ఇదిగో ఈ రథం మీద గుర్రాలను పట్టుకొని వెనుక ఒక రథాన్ని నడుపుతున్నటువంటి నన్ను చూడు, నన్నే పట్టుకో అన్నాడు ఇక్కడ.
కనుక ఎంత నన్ను అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఇక్కడ మొదటి సర్వరక్షకుడట. సర్వరక్షకుడని ఎందుకన్నాడు అందరినీ? అసలు ఆయన కృష్ణ భగవానుడు నేనే స్వయంగా ఉండి రథం మీద కూర్చొని నేను యుద్ధం చేస్తా, అర్జునుడు రథం నడుపుకొని వచ్చుగా అంటే నేను చేయను అన్నాడు ఆయన. నేను సారథిగా అవుతాను తప్ప ఈయన అన్నాడు కనుక అక్కడ కూర్చున్నాడు. కృష్ణుడే అన్నాడు కనుక నువ్వు పక్క ఎదరగా మీద కూర్చుంటాను, నువ్వు కింద కూర్చో అంటే అయిపోయేదిగా. మరి అట్లాగా ఇదేంటి మరి ఈయన ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు, ఆయన ఎందుకు యుద్ధం చేయమన్నాడు అక్కడ అంటే యుద్ధం చేయడం నిమిత్త మాత్రం భావసంఖ్య సాధ్యం అంటే సాధారణంగా పరమాత్మకు ఎంత కృప ఎంత ప్రేమ ఈ ఆత్మల మీద అంటే వాడికి పేరక్కర్లేదు, కానీ వాడి వల్ల ఎవరికైనా తనవాడి పేరు వస్తే సంతోషం వాడికి. అందువల్ల ఏంటంటే వీడు గొప్పవాడైనాడు, వీడు శ్రీమంతుడైనాడు, వీడు ధనవంతుడు, వీడు లోకమంతా కూడా ఈ బ్రహ్మాండ వస్తారండి అని చెప్తాడు. వీడు లోపల వీడు పలికిస్తాడు, పలికించేవాడు వాడు పలుకుడు గట్టి మైకు వీడు. కానీ ఎంత బాగా ఉందంటే మైకు చాలా క్లియర్ సౌండ్ వస్తుంది అని మైకు మెచ్చుకుంటా కానీ వెనుక మాట్లాడేది కాదు. అలాగే ఈ స్థితిలో ఎప్పుడైతే ఉంటామో ఆ స్థితికి వచ్చినప్పుడు లోపల నిమిత్త మాత్రం భవ అంటే అర్థమది నువ్వు కేవలం ఒట్టిగా నాకు కారణం ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్గా కానీ పేరు నీకే. మైక్ వచ్చిందా అంటే మైక్ వచ్చిందని వీడు మాట్లాడుతున్నా. కనుక అలాంటి స్థితి వచ్చినప్పుడు కూడా దానికోసం ఆయన చెప్తున్నాడు యుద్ధం నువ్వు చేయి, పేరు నీది, అర్జునుడు వీరుడు, అర్జునుడు కథ. కానీ మరి వీడేంటి డ్రైవర్గా కూర్చున్నాడు. మరి డ్రైవర్గా కూర్చున్నాడు ఎట్లా రక్షిస్తాడు? ఇది రక్షించేవాడు ఏమంటే కారులో పోతుంటే అసలు డ్రైవరే రక్షిస్తాడు యజమాని. ఎవడు రక్షిస్తాడని వాడు సరిగ్గా నిలవకపోతే వీడు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తే వీడు వాడతావా? అందులో యుద్ధంలో ఇతను ఎందుకు కృష్ణుడు ఎందుకు అతనికి పార్థసారథిగా ఎందుకు మారాడు? ఎందుకు యుద్ధం చేశాడంటే రక్షణ కోసం. అంటే తాను యుద్ధం చేస్తే వీడు డ్రైవ్ చేసేవాడు ఎటు పోయిన యుద్ధం చేసేటప్పుడు ఎదురుగా శత్రువు యుద్ధం చేస్తున్నాడు, వాడు బాణాలు వస్తున్నాయి, వాడు ధనుసులు వస్తున్నాయి, వాడి ప్రమాదం జరిగేటప్పుడు వీడికి ఎక్కువ వీడు దేగకారంతో చూడాల్సి వస్తుంది. వాడు ఎక్కడికి చేస్తున్నాడు, వాడి ఏంటి ఫైరింగ్ ఎక్కడ జరుగుతుంది, ఆ ఫైరింగ్ కు ఎదురు కాకుండా ఇటు పక్క తప్ప అటు పక్క తప్పడంలో ఎందుకంటే ఆ డ్రైవ్ చేసేవాడు వాడు తప్పించాలి వాడిని కాకుండా వాడు ఇటువైపు వాడి దగ్గరికి ఎదురు కాబట్టి అది వచ్చి వీడికి గోలి తాగుతుంది, దానికి బాగా తాగేస్తుంది. కనుక వీడు రక్షించవలసినటువంటి కీ పొజిషన్ అది. అందుకొరకు డ్రైవర్గా ఉన్నాడు ఆయన పార్థసారథిగా. వాడు ఎందుకంటే వీడు వేసేది కష్టం నిజమే, వీడి గురి తప్పకుండా వాడు వేసేది గురి తప్పేటప్పుడు వాడు పక్కకు పోయినా కానీ వీడు తప్పైతే ఆయనతో ఇది దాటాడు. కనుక అది చూసుకుంటూ ఏది పోవాలి, ఏడు రక్షించాలి, ఏం చేయాలి ఆ స్థితి అంతా కూడా చేత రక్షించేవాడు ఆయన. కనుక ఆ స్థితిలో ఉన్నవాడు ఆయన. అటువంటి వాడు ఉండి కూడా అక్కడ ఏమన్నాడు ఆయన, ఇటువంటి స్థితిని వాడు అర్జునుడు అర్థం చేసుకోలేదు. వాడు మీద కూర్చున్నాడు, కూర్చొని అక్కడ దాకా అసలు ఎప్పుడు శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నమని నీవు తప్ప నాకు రక్షణ ఎప్పుడన్నాడు. వాడికి ఎప్పుడైతే ఏడుపు వచ్చి దిక్కులేక నా పరిస్థితి అయిపోయింది ఏమైంది నన్ను ఇవ్వడానికి వాడి అందులో కృష్ణుడి మీద ఎందుకు పడ్డాంటే వాడి మీద మహాభక్తితో అని మనం అనుకోవాల్సిన అవసరం. ఎందుకంటే దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది, ఎవరు దక్కలేదు, ఎవరి మీద ఉంటే వాడి మీద ఏడుస్తాం. వాడికి ఆ రథం మీద కింద కూర్చున్నాడు, బాబు ఎట్లా బాగా ఎట్లా మీద పడ్డాడు. చాలా ఏం చేయాలి నాకేం తోస్తలేదు అయ్యా, ఏం తోస్తలేదు కూర్చోమన్నాడు ఆయన. తోస్తలేదంటే ఇది చేయమని చెప్పలేదు, నువ్వు ఇట్లా చేసి మన అంతా వచ్చిదే చూడుతుంది ఎదుగుతుంది అయ్యో కార్యక్రమం పెట్టింది ఏదో వచ్చిబాటు చెప్పాడు. మొత్తం విషాద యోగం అంతా అదే. అది అయిపోయినాక 11వ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ప్రహబలింది భారత అప్పుడు నవ్వుకుంటూ చిరునవ్వు నువ్వు ఎన్ని నేడుతున్నావు నవ్వుతున్నావు ఇంకా త్వరగా చిన్నపిల్లలు నేర్చుకుని పెద్దవాళ్ళు నవ్వితే వాళ్ళకి ఇంకా దుఃఖం వస్తుంది. అంటే ప్రహసన్ని నవ్వుకుంటూ ఏడుస్తున్నావు నీకు అటు నన్ను చేస్తాము ప్రజ్ఞావాద భాషలు ఏం మాట్లాడుతున్నాను ఏడుస్తుంది ఇక్కడికి చెప్తాను దొరుకుతాడు పెట్టాడు. సరే ఇచ్చాడు. తర్వాత ఆ రకంగా చెప్పడంలో రక్షకత్వం మా అంటే నేను ఇక్కడ ఉన్నాను, నన్ను రక్షిస్తాను, నేనున్నాను ఎందుకు చూడు అని అక్కడ అంటే నడిపేవాడు వాడు కనుక అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జీవితాన్ని నడిపేవాడు వాడు కనుక శాస్త్ర జనానాగం సర్వాత్మ ఆ లోపల ఉంది అంతఃప్రవిష్ట ఉండేవాడు కనుక వాడి విశ్వాసం ఉన్నాడు. దాన్ని ఆత్మవిశ్వాసం అంటాం. ఆత్మవిశ్వాసం అంటే నా విశ్వాసం ఆత్మ నువ్వు కాదు పరమాత్మ వచ్చినాడు అదొకటి. రెండోది అలాంటి వాడు కూడా ఇక్కడ ఏం చేసినాడు, అక్కడ దిగిన తర్వాత కయ్యాలా ఇది చేసుకున్నాడు వాడు. ఎట్లా అంటే అలాంటి వాడిని అక్కడ యుద్ధంలోకి వెళ్తున్నాడు. ఒక్కసారి అర్జునుడు ధనుసు పట్టుకున్నాడు, చూశాడు ధనుర్జన్మ పాండవ రావచ్చాడు, ఎత్తుకొట్టాడు యుద్ధం చేద్దామని. ఎందుకంటే అక్కడి భీష్ముడు గారు అప్పటికే ప్రమాణమైనటువంటి బొమ్మ శంఖం ఊదారు. ఇక్కడి పాంచజన్యం ఋషికేశ ఇవన్నీ అయిపోయినాయి. ఎక్కడెక్కడ స్టార్ట్ అయిపోయింది యుద్ధం. అంటే అప్పుడు ధనుసు ఎత్తాడు, ఎత్తిన తర్వాత చూశాడు, చూసిన తర్వాత ఎవరిని కొట్టాలనుకున్నాడు. ఎవరిని కొట్టాలంటే వీడికి ఈక్వల్ కావాలి.
నువ్వు ఎవరు పడితే వాడు కొడతావా? నేను జీవితంలో యుద్ధం చేస్తాను, వీటికి అహంకారం కనుక అట్లా కాదు. అనేటప్పటికీ ఎవరి కొట్టాలి, ఎవరితో కొట్టాలని చూసేటప్పుడు సేనయోరు హయోర్ మధ్య రథం స్థాపయామి అచ్యుత అని అప్పుడు చెప్పాడు. కృష్ణ చూడగా ఇక్కడిక్కడ కాదు, చక్కగా పాండవులకు కౌరవులకు మధ్యన 2 సైన్యాలు ఉన్నాయి, ఉభయ మధ్య తీసుకెళ్ళి మన రథాన్ని స్థాపన చేయక్కడ. ఎందుకంటే కైమయ ఆశ్రయోద్ధవ్యం, నేను ఎవరితో యుద్ధం చేయాలి చూసుకుంటాను అందరినీ. నేను ఎవరితో పడితే యుద్ధం చేయడానికి ఒట్టి సోల్జర్తో ఒకటి పరికరాలతో యుద్ధం చేయడానికి నేనేమి తక్కువ అని అర్జునుని, కనుక నాకు తగిన వాడు ఎవడో నేను చూసుకోవాలి కనుక అర్పించేవాడు. మంచి స్వామి అన్నాడు. ఏం మాట్లాడలేదు అప్పటిదాకా కూడా. ఆ భగవద్గీతలో కృష్ణ భగవాన్ నుంచి ఒక్క మాట రాలేదు. సేనయో రుభయోర్ మధ్య తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. పెట్టి చూపించాడు, ఇదిగో అర్జున, ఇటు కౌరవులు ఇటు పాండవులు చూసుకో అన్నాడు. అనేటప్పుడు అచ్యుత అన్నాడు. అచ్యుత అంటే ఏంటి? సాధారణంగా అచ్యుత శబ్దానికి అర్థమైతే చేతికి చిక్కిన వాడిని అసలు విడువని వాడు వీడు. పరమాత్మ ఏంటంటే ఒక్కసారి వాడి చేతికి చిక్కి, ఆ స్వామి నువ్వు తప్ప నాకు ఏదంటే ఇక నువ్వు పట్టుకున్నప్పుడు వాడే పట్టుకుంటాడు. ఇక పోకుండా ఇది నీదే ఇచ్చిన బట్టి పట్టుకొని ఇక విడవకుండా ఎట్లయితే మనం పట్టుకొని పోతామో అట్లాగే పరమాత్మ కూడా ఆత్మ సమర్పణం చేసినటువంటి ఈ జీవాత్మను ఇక వాడికి వాడు పట్టుకోకపోయినా వాడు చెడిపోకుండా చూడుకోవాల్సిన బాధ్యత వాడి ఉంటుంది కనుక అలా వాడిని అచ్యుత అంటాను. అలాంటి అచ్యుతాన్ని పిలవాల్సిన వాడిని అచ్యుత అన్నాడు. ఇక్కడే అచ్యుత అంటే నన్ను విడిపోకపోయిన అర్థం కాదు. ఇక్కడ అంటే సేనయోరు ఉభయోర్ మధ్య 2 సైన్యాల మధ్య నిల్చుడు నువ్వు కుదో, ఎందుకంటే చూసి భయపడి పారిపోయావు అని. చ్యుతాడు జారిపోయేవాడు. అక్కడ ఉండి రథం స్థాపయ దగ్గర రథం గట్టిగా ఉండి నువ్వు కూడా కూర్చుండాలి, ఎందుకంటే నేను అందరినీ చూడాలి, ఎవరైనా చేయాలి మధ్య చూడమన్నాడు. ఫస్ట్ అయితాను పాండుపుత్రాం, ఇదిగో వెళ్తున్నారు స్వామి. ఆ నీటప్పటికీ కాస్త మాట మంచిగా వేసింది. ఇదిగో ఈయన కొడుకు, ఈయన మీ నాయన, ఈయన తాత అని అర్థం వచ్చేట్టుగా చూడు స్వామి అని చెప్పాడు. అవునా, ఈయన మా తాత, ఈయన మా నాయన, అయ్యో వీళ్ళందరూ పరువు మరి వచ్చాడు. అక్కడ ఇది కావాలని చూసింది వాడు అక్కడ. ఇలాగా అంటే ఏమిటి? కయ్యలాయి, నన్ను పట్టుకోతే నీ చేతిలో ఉన్నాను, ఎవరి కోసం ఎత్తుతావు నువ్వు? ఏదో చేసి ఎక్కడో పొందాలి పెట్టండి కన్నా ఇక్కడైతే సర్వశక్తి, ఇక్కడైతే పరమచేతనాయి అన్ని తెలిసిన వాడు. రక్షకుడే కాదు, నీవు అడగాల్సిన అవసరం లేకుండా నేను ఎక్కువ కాపాడాలి, ఎట్లా చేయాలి? పరమ చైతన్య కలవాడు, పరమ సంకల్పం గలవాడు, సర్వశక్తివంతుడు. అలాంటి వాడు నిరపాయనాయి, మిగతా సాధనాలు లాంటివి. సాధనానికి ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో నువ్వన్నా చెప్పాలి, లేకపోతే జపం ఎన్నిసార్లు చేయాలి, తప్ప ఎన్నిసార్లు చేయాలి నీకు చేతుల మీద ఆ జపానికి తెలియదు. అట్లాగే అక్కడ ఏంటంటే అది శక్తి కూడా లేదు. దానికి ఆ శక్తి అనేది నువ్వు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే అవసరం లేకపోతే లేదు. కానీ సర్వశక్తి ఇది ఎన్ని ఏ రకమైన ఆపత్తు వచ్చినా సరే కాపాడగలిగే శక్తివంతుడు ఆయన. నిరపాయి. ఇక ఇక్కడ ఏంటంటే మధ్య మధ్య ఆటంకాలు వస్తాయి. మన పేద చెప్పండి బ్రహ్మాండంగా ఆహార దృష్టి చేయమాలని ఓం 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 అని చెప్పి ఎవరో తగ్గుపడతారు, అయిపోయింది. ఎవరక్కడ అయిపోయింది, ఇది ఇక్కడ వాడు. ఇది ఎన్ని రకాల ఆటంకాలు. రెండోది ఎన్నో ఆటంకాలు వస్తాయి సాధనలో. సాధనకు ఆటంకం వచ్చిందంటే మళ్ళా స్టార్ట్ ఎప్పటికే అదేదో ఉంది కదా కైలాసపటం, వైకుంఠ పరపటం, సోపానపటంలో కదా పోయినప్పుడు పామింగా కింద వాడు, అప్రామింగా కింద వాడ నిత్యం ఎప్పుడు మన కింద కూడా మన పామింగ్ అక్కడ నాకు కనుక పెద్దలమింగుతుంది. ఏమి కరెక్ట్ ఇవన్నీ కూడా శాసనం ఇది కదేం లేదే. అపాయం ఎక్కడ వాడే కాబట్టి వాడే ఉండే కనుక నిరపాయమాయి, ప్రాప్తమాయి, సహాయాంత నిరపేక్షమాయి. వీడికి ఇంకో సహాయం అక్కర్లేదు, ఏదంటే వాళ్ళు చేస్తారు. మనకేంటి ఈ సాధనకి ఎట్లా అవుతుంది? ఈ ఉపాయం అంటే అది ఉపాయం, ఇది ఉపాయం చెప్తున్నారు. ఈ ఉపాయం ఎలాంటిదంటే ఈ ఉపాయం సాధనం వేరే కావాలి, మళ్ళీ చేసేవాడు వేరే కావాలి, దీనికి మన సహాయం కావాలి. ఇవన్నీ ఉంటాయి కనుక మత్ ఉపాయంగా సాధ్యంగలాభయాలే స్వరూప సిద్ధ్యాలు చేతనయ అపేక్షిత్వం అచేతనంగళమాయ అశక్తంగళమాయ యొక్కయాలి కార్యసిద్ధి ఈశ్వరునయ అపేక్షిత్వం. వాడు ఎన్ని చేసినా దీనికి మళ్ళీ పరమాత్మనే కావాలి. దీనికి ఇచ్చేవాడు వాడు కదా, పరం ఇచ్చేవాడు కనుక ఇవన్నీ బాధల కన్నా ఇదే ఉపాయంగా తీసుకోవాలి. అంతే కాదట మరొక విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పటిదాకా సాధారణంగా ఏంటంటే ఇది పట్టుకుంటే ఈ ఉపాయం ఎలాంటిదంటే మిగతా ఉపాయాల కన్నా పరమాత్మ అనే ఉపాయం ఎలాంటిదంటే ఆయన పట్టుకుంటే విడిచేవాడి కాదు. ఒక్కొక్కసారి అవసరం పడితే ఇంతవరకు దాకా మనము అమ్మవారిని పురుషకార స్వరూపురాలన్నాం. పురుషకార స్వరూపురా అంటే ఆమె చెబితేనే ఈయన చేస్తారని ఆమె మనసు కలిసి స్వతంత్రుడైనప్పటికీ కూడా మనసు కలిసి చెప్పామే. ఒక్కొక్కసారి ఆమె కూడా ఎత్తేసినా ఆ ఎత్తేసే లక్షణం కూడా ఉందని చెప్పాం కదా. ఎందుకంటే ఆ ఋషులతోటి నేను మిమ్మల్ని రక్షిస్తా అన్నప్పుడు ఏవయానికి చెప్పాలి లేదా, అడవికి వచ్చినాం మరి ఏదో 14 ఇంటికి వస్తున్నాం, మనకి అవన్నీ ఎందుకు పెట్టుకున్నాం కనుక లేకపోతే నేను చెప్పిందని విన్నాం కదా. అప్పుడు ఏమైనా రప్యహం జీవితాన్ని చెక్కాం, నేను పోయినా సరే నువ్వు పోయినా సరే నేను మాత్రం అన్నమాట తప్పేవాడిని గట్టిగా అన్నాడా లేదా?
మరి అప్పుడు ఆమె పురుషకాల స్వరూపురాలైన మరి ఎందుకంటే ఆమెకు వాడు రామా అని రాముడు ఇస్తాడా పెట్టాడు కానీ వీడికి చూసినారా వాడు యావకుల పాపం అది నా దగ్గర చూడదు దీనికి సంక్రమించగా అయితే అప్పుడు విచారణ కదా కనుక ఈ ఉపాయం అంటే పరమాత్మ అనే ఉపాయం ఎలాంటిదంటే నీవు ఎన్ని రకాల చేసిన ఎదురెట్లా ఎదుర్కొయాలి అంటే నిన్ను కాపాడాల్సినటువంటిది ఉపాయం అవస్థకు ఎదురు అంటే వ్యతిరేకమై ఉంది నిన్నే సాధారణంగా రక్షించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అంటే సాధారణంగా చల్లగా ఉండేటువంటి నీటిలో ఏంటి ఒకసారి వేడి కలిగితే ముట్టడం ఎంత కష్టమో అట్లాగే చల్లగా ఉండాల్సిన అమ్మ కృపలో కూడా ఒకసారి మార్పు వచ్చినా వాళ్ళు అదేం లేదు నువ్వు ఎన్నో చెప్పు నా వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కాబట్టి మనకుండే దోషములన్నిటి కూడా తానే భోగ్యంగా భావించేసేటువంటి లక్షణం కలవాడు కనుక అలాంటి వాడిని మాం నన్ను పట్టుకోవాలి అర్థంలో ఈ మాంకి ఇన్ని రకాల అర్థం చెప్పుకుని వచ్చారనమాట చెప్పి కనుక ఇటువంటి మా నన్ను అని చెప్పి ఇది అంటే ఇప్పుడు పరమాత్మ అంటే ఇతర ఉపాయముల కన్నా పరమాత్మనే ఉపాయంగా భావించేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తేడా ఏమిటి ఇప్పుడు స్పష్టమైపోయింది మనకి అవి తప్పురా ఉప్పురా సంగతి వదిలేయండి అంటే ఇది సులభంగా మనకు కావాల్సి ఉన్నది కనుక దీన్ని పట్టుకోవాలి ఇదే మన సులభం చేస్తుంది దృష్టిలో చెప్పి ఇక ఇవనైపోతుంది అహంకారం రెండవది అహంకార గర్భం అవధ్యం రెండవది వాటికి వీటికి తేడా అయితే వాటిలో అహంకారం ఒకటి ఉంటుందట నేను చేస్తున్నాను ఇక నేనుండేది ఈయనది ఇక్కడ అది ఇష్టం పడితే పట్టుకోలేకపోతే ఇక్కడ ఉంటాం కనుక ఈ రకంగా ఉండేటువంటి లక్షణాల్లో అని చెప్పి అటువంటి మాం ఏకం శరణం భజ ఏకం అనే మాట ఉంది ఇక నేను చదవకుండా దానికి ఒక సారం చెప్తున్నాం ఏకం అంటే ఏ 7:30 మాం ఏకం శరణం భజ అన్నారే ఇక సరే మాం అంటే ఇలాంటి వాడిని ఏకం అన్నారు ఏకం అంటే ఒకటి అనే సంగతి ఇక్కడ ఏకం అంటే ఏ అని అంటారు ఏవా దీన్ని అవధారణార్థం అంటామని ఇదివరకు ఒకసారి మనం మీద ఊ అంటే ఊ అని అర్థం ఉంది అతనికి ఆ ఊ మా ఊ అంటే అతనికే ఆయనకే అంటానే ఏ అతనికి ఒల్లి పరిమా అతను అది ఏ అవధానం అంటే దానికి స్ట్రెస్ చేసేటువంటి అర్థం అనమాట అతనికే అర్థం వచ్చినప్పుడు ఈ ఏ అనేటువంటిది రెండు రకాల అవుతుందని చెప్పుకున్నాం మనం ఒకటి దీన్ని అవధానాలది ఒకటి అయోగ వ్యవచ్ఛేదము అన్యయోగ వ్యవచ్ఛేదం అని యోగం అంటే కలయిక వ్యవచ్ఛేదం అంటే దానికి ఎడవాయడం ఆ అంటే కాదు అంటే దానికే ఉండడం దాంట్లో ఉండడం అనేది అయోగం అంటాం ఇక అన్యయోగం అంటే ఇంకో దానికి కూడా దీనికే కాదు ఇతర దానికి కూడా కలగకుండా ఉంటాం అన్యయోగ వ్యవచ్ఛేదం అంటాం ఈ రెండు రకాలు ఇప్పుడు దానికి మన శాస్త్రాలు పరిస్థితి శంఖం తెల్లగదే శంఖం తెల్లదే అన్నది అనుకోండి శంఖం తెల్లదే అంటే ఇక నల్ల కానీ ఎర్ర కానీ పచ్చ కానీ నాకు లేవు అని అర్థం దాన్ని తెలిపే తెలుగుంటేనే శంఖం అని అర్థం తెల్లదే అనేది అంటే అదేం చేస్తుందంటే ఇదే కలర్ తప్ప వేరే కలర్ లేదు అయోగ వ్యవచ్ఛేదం అయోగం అంటే ఏంటి దానికి ఇది తప్ప ఇంకొకటి రాదు ఇది ఏ అని అట్లా కాకుండా అదేంటి శంఖము తెల్లదే అనే బదులు ఇంకెవడో మనం ఇంకొకటి దాంట్లో ఇప్పుడు తెల్లదాన్నే శంఖం అంటాం అనుకోండి శంఖం తెల్లగానే ఉండాలి అన్నాం అనుకోండి అన్నప్పుడు తెల్లగానే అంటే ఇంకొకరికి లేక ఉదాహరణకి ఇతడు బుద్ధిమంతుడే అన్నాం ఇతడు బుద్ధిమంతుడే అంటే ఇంకొకరు ఇతడు బుద్ధిమంతుడు అంటే బుద్ధికారం అయోగ వచ్చేది ఇతడే బుద్ధిమంతుడు ఇతడు బుద్ధిమంతుడు అని రెండు మాటల్లో ఈ ఏ తీసుకెళ్ళి ఇతడే కలిపినాం అనుకోండి ఇతడే బుద్ధిమంతుడు అనేటప్పటికి ఏమైంది ఇంకోడు కాదు ఇది అన్య యోగ వ్యవచ్ఛేదం నాదా అన్య యోగ వ్యవచ్ఛేదం అంటే ఇతరులకు కలిసింది ఇతడే ఈ ఏ అని ఇతరులకు బదులు బుద్ధిమంతుడికి పెట్టారు ఇతడు బుద్ధిమంతుడే అన్నప్పుడు ఇంకేం లేదు అది ఇతర దగ్గర దీనికి అయోగం అంటే ఇది తప్ప ఇంకోటి లేదు అర్థం అనమాట ఇట్లాగా ఏ అనేది అక్కడ వర్డ్ యొక్క ప్లేస్ను బట్టి వాటికి అర్థం వచ్చినట్టే ఇక్కడ మాం ఏవా నన్నే అనేటప్పటికీ ఆ మాం ఏకం అన్నాడు ఏకం అంటే ఏ నన్నే పట్టుకోవాలన్నప్పటికీ ఇంకో దాన్ని వద్దు అర్థం కదా ఇంకో దాన్ని వద్దు అనేటప్పటికీ మాం అంటేనే నన్ను అని అర్థమైపోయాయి నన్ను అంటేనే నన్ను పట్టుకోవాలి అర్థమై మరి నన్నే ఎందుకు అంటున్నారు మీరు ఇంతకుముందే అన్నాడేంటి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నిటి వదిలేసి నన్ను పట్టుకున్నాడు అన్నప్పుడు ఏమైపోయింది ఇంకోదాన్ని పట్టుకోవద్దని అర్థమైంది కదా ఇది బాగా అర్థం చేసుకోవాలి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నప్పుడు అన్నిటిని వదిలి
వదిలే నన్ను పట్టుకోమన్నాం అన్నప్పుడు ఇంకోటి లేదా మళ్ళీ మాం ఏకం నన్నే ఎందుకు అంటున్నావు అంటే దానికి ఇంకొకటి ఉంది ఇక్కడ ఏంటంటే శరణం ప్రజా అన్న కదా శరణు వేడాది రక్షకుడుగా భావించు ప్రజా అంటే భావించడం అనమాట పొందడం రక్షించుకోవాలంటే ఈ ఏకం అనేది దాని పనికి వస్తుంది కదా ఎట్లా పనికి వస్తుంది అంటే మాం అంటే నన్ను ఇతరులన్నీ వదిలేసి నన్ను అన్నప్పుడు ఇంకా దాంతో సంబంధం లేదు వీడి వచ్చినాడు కానీ ఇంకొక సంబంధం ఇక్కడ ఉంది ఇక్కడేస్తే వ్రజ శరణం వ్రజ అంటే నన్ను శరణు వేడుకో శరణుగా పొందు అన్నప్పుడు అక్కడ ప్రపత్తి చేయడం అనేది ఏమవుతుందంటే ప్రపత్తి కూడా ఒక ఉపాయం అవుతుంది ఇక ఇక్కడ చూడండి ఉపాయం అనేది పరమాత్మ తప్ప ప్రపత్తి కూడా కాదు ఇక్కడ ప్రపత్తి అంటే ఏంటి పోయి కాళ్ళు పట్టుకుంటు నేను కాళ్ళు పట్టుకుంటే ఆయన ఆ పని చేసాడు నేను పోయి కాళ్ళు పట్టుకున్నాను కాబట్టి వీడు పోయి కాళ్ళు పట్టుకోవడం ఒక సాధన నువ్వు తపస్సు చేయడం ఎట్లాగో నీళ్ళ ముడుగుడు ఎట్లాగో వ్రతాలు చేసేట్లో కాళ్ళు పెట్టుకోవడం కూడా నేను దండం పెడితే ఆయన ఒప్పుకోనడు అంటే ఆయన ఒప్పుకోవడానికి ఈ దండం కారణం అన్నమాట ఈ దండం సాధన అవుతుంది అప్పుడు కూడా ఇతర సాధన అవుతుంది కనుక అట్లా లేదు ఆ దండం కూడా కాదు వాడే కారణం అనుకోవాలన్నప్పుడు అందువల్ల ఇక్కడ మాం ఏకం నందే అన్నప్పుడు ఆ ప్రపత్తి కూడా నీకు సాధనం కాదు శరణం ప్రజ అనే మాట వస్తుంది నన్ను శరణు వేడు శరణు పొందడం అనేది కూడా నేను రావడానికి కారణం అనుకోకు నువ్వు నన్నే ఆ శరణు కూడా కాదు మరి ఎట్లా ఇది అటువంటి ప్రపత్తి చేస్తున్నావా లేదా మనం నమస్కారం పెడుతున్నావా లేదా నమస్కారం చేస్తే అయిందా లేదా ప్రపత్తి అయిందా లేదా మరి ఇది ఎట్లాగా అంటే అర్థం ఏంటంటే ముందు చిత్తవేండా అదురు ఇవన్నీ అరుడే అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఆయన చెప్పింది కదా నాకు కావాల్సింది ఆయననే ఆధారం కానీ మామేకం శరణం ప్రజ నన్నే పొందించుకో నన్నే తొలగించుకో అని చెప్పినగా చేస్తున్నాను నేను పోయి నువ్వు కావాలని చేసేది కాదు ఆయన చెప్పినట్టు చేసే కదా చేసేస్తావు అందులో పట్టుకోమంటే మామే కష్టం నన్ను పట్టుకోమన్నాడు కనుక ఆయన ఆజ్ఞను చెరసావహించడానికి పట్టిందే తప్ప ఇదేది పట్టుకుంటే వాడు వస్తుంది పట్టుకోవడం కాదు అని అర్థంలోకి వెళ్ళాలి కనుక ఆయననే ఉపాయం ఆ ప్రపత్తి అనేది ఆయన చెప్పినాడు కనుక చేస్తున్నాం కనుక ఇది దాంట్లో అర్థం అనమాట ఎందుకు ఇట్లా చెప్పినాడు మరి అంటే ఎందుకు చెప్పాలంటే చెప్పకుండా పట్టుకోవచ్చు కదా అంటే ఇక్కడ మరొక మాటలు అక్కడ ఏం చెప్తారంటే ఇది అందరికీ అంటే ఈ రకంగా చెప్పలేదు అనుకోండి అందరికీ మోక్షం ఇవ్వాలి నన్ను ఎవడు పట్టుకుంటాడో వాడికి మోక్షం ఇస్తా అన్నప్పుడు అట్లా చెప్పకపోతే పట్టుకునే వాడు కూడా ఇవ్వాలి కదా ఇది చెప్పడం కోసం దీన్ని ఏం చేసినాడంటే వీడి మీదనే వాడి తనని ఎవరైతే ఆశ్రయిస్తాడో వాడికి తప్పనిసరిగా మోక్షమే కాదు ఏ ఫలమైనా సరే ఇవ్వాలనుకున్నప్పుడు తానే ఇస్తాడు కానీ నన్ను ఎవడు పట్టుకుంటాడో వాడికి ఇస్తానని ఎందుకు చెప్తాడంటే పట్టుకుని వాడికి కూడా అందరికీ కాకుండా ఉండడానికి జనరలైజ్ కాకుండా ఉండడానికి ఎవరికి అందరికీ మోక్షం ఇక్కడ ఉంటుంది కనుక అట్లా కాకుండా ఉండడానికి ఇది ఒక కారణం తను చెబుతాడు ఈ కారణం మనం ఏం చేస్తున్నాం అతను చెప్పాడు కనుక పట్టుకుంటున్నాం ఎవడు పట్టుకుంటాడో వాడికి ఇస్తానని చెప్పాడు ఆయన కనుక చేస్తున్నాం కనుక శరణాగతి కూడా చేయడం ప్రపత్తి చేయడం శరణు చేయడానికి కూడా శరణం వ్రజ అన్నప్పుడు శరణాగతి చేయడానికి కూడా ఇది ఒక అదేంటి మన సాధన కాదు ఆయన యొక్క ఆజ్ఞానుపకంగా భావిస్తున్నాం అనుకోవాల్సిందే తప్ప కనుక అతడే ఉపాయమైన లక్షణం చెప్పడం కోసం మాం ఏకం శరణం వ్రజ అన్నప్పుడు శరణమును సాధన అనుకో మాం ఏకం నన్నే సాధన అనుకో అది కాదు ఆ పైకి ఇతర సాధనాలు వదిలేసి పరిత్యజ ఇక్కడ శరణాగతి కూడా సాధన కాదు ప్రవృత్తి కాదు అనడానికి ఏకం నన్నే అని శరణం ప్రజ నన్నే పొందమని అక్కడ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పిందని ఇది ఎందుకంటే అది కూడా వాడి దయ వల్ల నన్ను పట్టుకున్నాను ప్రతిదీ వాడి ఏమిటి వాడి దయా కారణం అంటానికి ఇంకా నేను ఆ సూత్రం చదువుకున్న విశేషం చెప్తున్నాను అక్కడ ఆ దయ ఏంటంటే వాస్తవానికి నాది ప్రతిదీ వాడి దయ వల్లే కలిగింది ఎక్కడో ప్రళయ సమయంలో శరీరం లేకుండా కాళ్ళు చేతులు లేకుండా ఏం లేకుండా పడి ఉన్నటువంటి జీవాత్మ ఇవాళ తిన్నాగా మొదట్లో చెప్పాడు కదా ఏదో మైనంలో దీనిలా ఉండడానికి వీడి కర్మానుభవం చేసి ఏదో రకంగా మళ్ళీ వాడి దగ్గర చేరుకోవడం కోసము నాకు శరీరాన్ని ఇచ్చి సృష్టినిచ్చి అవయవాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి బుద్ధినిచ్చి దాన్ని తెలుసుకోవడానికి కలిసిన శాస్త్రాన్ని ఇచ్చి ఆ శాస్త్రం చెప్పడానికి మహాత్మ సృష్టి చేసి వాళ్ళు కూడా చెప్పింది లేకపోతే తానే స్వయంగా వచ్చి అవతారాలప్పుడు ఇస్తుంది నెడుగలితే అటు ఎదురు సూచనలు పొక్కోవడం ఎదురు కంటే ఏంటంటే వీడి వెంబడి తిరుగుతాడు లోపల వంటి వెంబడి వీడు పట్టుకోవాలి తిరుగుతున్నాడు వాడు పరిగెత్తాడు దీనికి ఒక కథ చెప్తారు మన వాళ్ళు సందు ఎవడో పోతున్నాడు పోయేటప్పుడు వాడు ఏం చేస్తున్నా అంటే కూరని పట్టుకోవాలి వెనుకబడ్డాడు ఈయన తండ్రి పడుతుంటే ఎవరు దొరకడు వీడు పాడైపోతుంది దొరకకపోతే ఏంటంటే వాడు ఎక్కడికి ఏం చేస్తారు ఈ సందులు ఇచ్చి ఆ దొరకాల్సిన నుంచి ఈ సందులు చూస్తుంటే ఓహో వీడిస్తే ఇస్తున్నాడు వాడు వెనుక ఒకసారి పోయి ఎదురుగా వస్తున్నాడు ఎదురుగా వచ్చి పట్టుకుందాం పెట్టడం
అట్లాగే ఇక్కడ కూడా వీడు ఏం చేస్తున్నాడు, ఈ ఆత్మ వద్దురా వద్దురా అంటే వాడు ఈ శరీరంలో ఆ శరీరం జన్మ నుంచి సంతుల నుంచి సంతులకి దూకుతూ ఉంటే వాడికి ముందు వీడియో వచ్చి కూర్చొని నేను ఇక్కడ అవతరించిన నేనయ్యా ఎదిపోతావని ఇలాగా తన దివ్య లీలల ద్వారా వాడికి నమ్మకం కలిగజేసి తన దివ్య సాక్షాత్కారం ద్వారా వాడికి సకల పాపలను వృత్తి చేసి వాడి పొందాల ప్రయత్నం చేసి ఇవన్నీ చేసింది దేనివల్ల అంటే వాడి యొక్క దయ. అట్లాగే వాడు దయ వచ్చినట్టు పట్టుకోమని అర్థం పట్టుకున్నాను అంతే అని ఇవన్నీ కూడా వాడి యొక్క కృపాపాత్రను భావించాల్సిందే తప్ప వాడే విశ్వాసంతో ఉండాలంటూ వ్రజ అనేటువంటి అంశాన్ని అక్కడ చెప్పుకుంటూ ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పేటప్పుడు ఏదైనా సరే ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క లక్షణమే తప్ప మరొకటి కాదు అనే అంశాన్ని అని చెప్పి అందువల్ల పరమాత్మ ప్రపత్తి అన్నప్పుడు ఏమర్థమైపోయింది, ప్రపత్తి అంటే మనం కాళ్ళు పట్టుకోవడం అనేది ఒక స్పష్టంగా అనుకుంటున్నాం మనం, అదొక కారణం మాత్రమే అంతే తప్ప వాడు చెప్పాడని చెప్తున్నాం కదా. ఆయన మీద ఉండే విశ్వాసం మామేకం శరణం అంటే ఉపాయము అనమాట. శరణం అంటే ఇంతకు చెప్పుకున్నామే శరణం ప్రసక్తి అన్నప్పుడు అదే అర్థంగా ఇక్కడ కూడా శరణం అంటే ఇల్లు, శరణం అంటే శరణంతో ఉపాయం. మామేకం అంటే నన్నే ఉపాయంగా భావించు, ఎందుకంటే మరొకటి కాదు. ఉపాయం అంటే సాధనగా భావించుకో. ఆ తర్వాత వ్రజ అంటే పొందండి. వ్రజ అంటే ఏంటి, ఇక్కడ సాధారణంగా పొందంటే సాధారణంగా నువ్వు పట్టుకో, నన్ను తీసుకొచ్చి కాళ్ళు పట్టుకో అర్థం కాదు, మనసులో భావించుకో చాలు. ఎందుకంటే ఒట్టిగా కాళ్ళు పట్టుకోవడం కాదు, మానసికంగా ఉండాలి. నువ్వు దీన్ని మానసికంగా పట్టుకున్నాను రొట్టించయ్యా నీకు దండమన్నా రాకపోయినా మనసులో ఉంటే చాలు, స్వామి నువ్వు తప్ప నాకు మరొకటి లేదు అనే భావన ఎవరికైతే ఉంటుందో వాడికి ఎందుకంటే వాడు లోపల ఉంటాడు, వాడికి అన్ని తెలుస్తాయి. వట్టి వాడికంటే వీళ్ళు అరకపోయినా వెళ్తారు, మరొకవాడికి తెలుస్తాయి సర్వజ్ఞుడు కనుక వాడిని రక్షించుకో అప్పుడు అని చూస్తానంటూ ఈ రకంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అర్థంలో సకల సాధనములు అంటే ముముక్షువైన వాడు మోక్ష ప్రాప్తి కోసం. కానీ ఇంకా ఏదైనా సరే మోక్షం అనేది ఇక్కడ ఫలం కనుక సిద్ధాంతం చెబుతూ వచ్చారు. కానీ వాస్తవాన్ని దేనికైనా సరే నీకు అన్ని వాడుతున్నాడు వాడే కనుక వాని మీద విశ్వాసం ఉంచి నీ కార్యక్రమాలు జరుపుతూవో అనే నన్ను రక్షణగా భావిస్తే చాలు, నేనే ఉపాయం అనేది దీన్ని సిద్ధోపాయం అంటాం. ఇలా చేసేవాడిని ప్రపంచుడు అంటాం. అలా చేయడమే నువ్వు అధికారి కృత్యం. నువ్వు ఇట్లా చేస్తే ఇహ తర్వాత మిగుతుంది నేను చూసుకుంటానే అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అనేది ఇంకా రేపటి దాకా మనం వినే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ సూత్రాలు వ్యాఖ్యానాల వివరాలని మనం చదవకుండా మన సమయం లేదు కనుక దాంట్లో ఉండేటువంటి సారాంశం మాత్రం విన్నాం. ఇది బాగా గుర్తుంచుకొని ఇంకా ఇప్పుడు ఇక తర్వాత వాళ్ళు చివరికి చెప్తారు మనకి మళ్ళీ ఒకటే ఏముంటుందంటే మరి దీపం చేయవద్దా, ధూపం పెట్టవద్దా, పూజలు చేయవద్దా, అట్లాగా అన్ని చేయాల్సిందే, చేయకపోవడం సమస్య లేదు, అన్ని చేయాల్సిందే. కానీ వీటి వల్ల నాకేదో వస్తుంది కాకుండా సంతోషం గట్టిగా పోతుంది. కాలక్షేపం అంటే అర్థం ఇది. కాలక్షేపం అంటే ఇప్పుడు ఎంతసేపు కాలక్షేపం టైం ఇప్పుడు ఇది వింటే నాకు పుణ్యం వస్తుంది అనుకోవద్దు. మంత్రార్థం వినగానే పరపరవచ్చు లేదా ఇంకేదో ఏం లేదు, ఎందుకంటే ఇచ్చేవాడు ఇవన్నీ మీరు ఆగబెట్టుకోవద్దు. ఇచ్చేవాడు వాడే, చేసేవాడు వాడే. కానీ వాడిని మీద మనసు ఎప్పుడు ఉండాలన్నప్పుడు మనకు ఈ ఉన్నంతకాలం శరీరం ఉన్నంతకాలం ప్రారంభం పరిమించే ఉంటుంది కదా, శరీరం ఉంటుంది, జీవితం ఉంటుంది, అనుభవాలు ఉంటాయి. మరి ఇంతకాలం నాకు ఉన్నదాన్ని అయితే ఉన్నదో వాడికి దూరం కాకుండా ఉండడం కోసం చేయాల్సినటువంటి పనులు టైం పాస్ అయితే అందరినీ కాలక్షేపం కనుక వాటితో సంబంధం పెట్టుకోవడమే. ఇది చేస్తూ ఉంటూ మిగతా నేను చూస్తాను అనేది వాడికి అర్థం. వంతచ్చు ఆడవారం పరిమాణం ఆది సంవత్సర ద్వారా సర్వం జీవితేనా దృష్టం శ్రీమతి సర్వసంగ్రామ సుఖైతే కాంతాయ కలిసి నారాయణాయ విద్వాస ఓం మహాదేవి ఓం కేడవాయ సర్వంగురు జీవితేన ఏకాంతాయ కళ్యాణ దేవి అక్షరాం శ్రీ వెంకటమాసాయ శ్రీనివాసాయ దేవి మంగళాచార్య ప్రేమదాచార్య తేజాదవి దుర్గామ సంపూర్తించగలదు అవి ప్రతిజా మద్విష్ణం పరమం పదం సుధాప సంతోయ తత్విక్లాకృతం ఊజా గృహం విష్ణు హృదయ సమర్థి సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.